దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలు మనం కనిపెడుతూ ఈ కాలాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రభు గతించినటువంటి దినములన్నింటిలో కూడా కృప దయచేసి ఈ ఉదయకాల సమయాన్ని మనలను సజీవంగా క్షేమంగా లేవనెత్తి ఆయన మందిరానికి వచ్చి ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ ఆయన ఎదుట సాగిలపడి మోకరించదగినటువంటి మోకాళ్ళ ప్రార్థన ప్రభు ఎదుట మనల్ని మనం తగ్గించుకుని మన హృదయాన్ని ప్రభు ఎదుట కుమ్మరించుకునేటువంటి అటు కృపా భాగ్యాన్ని ప్రభు మనకు దయచేశారు. ఈ యొక్క ఆరాధన లేకుండా దీవిధమైనటువంటి సహవాసం లేకుండా ఇంత మంచి అవకాశం లేకుండా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. కానీ ప్రభు అయితే మనల్ని జ్ఞాపకం చేసుకుని తన ఉచితమైనటువంటి కృపల చేత ఆయనే తన యొక్క రెక్కల మీద మనల్ని తీసుకుని వచ్చి ఆయనే తన యొక్క కృప చేత మనల్ని భద్రపరిచి నడిపించి మనకి ఏ కష్టం లేకుండా ప్రభు మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నటువంటి దేవునికి వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మంలో మనం ప్రవేశిద్దాం. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించి ప్రభుత్వంలో రెండు చేతులు పైకెత్తి ప్రభువుని మనం స్తుతులు చెల్లించి ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం మా తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. వందనాలు ప్రభు, స్తోత్రం తండ్రి. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. మా రక్షకుడానికి వందనాలు నాయన, మా విమోచకుడానికి వందనాలు మా ప్రభు, మా ప్రాణనాథుడానికి స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. నాయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవుడానికి స్తోత్రము నా తండ్రి. మార్పులేనటువంటి దేవుడానికి వందనాలు నాయన. తరాలు మారిన, యుగాలు మారిన, జగాలు మారిన మా ప్రభు, మార్పు లేనటువంటి దేవుడానికి స్తోత్రాలు మా ప్రభు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి వాడవు, అనువాడవు, ఉండువాడు ఉన్నటువంటి దేవుడు మా ప్రభువా, నీకు స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. నీ వంటి దేవుడు లేడు నాయన, నీ వంటి రాజు లేడు ప్రభువా, నీ వంటి ప్రభువు లేడు నాయన, నీ వంటి సృష్టికర్త, నీ వల్లే మమ్మల్ని ప్రేమించిన వారు, నీ వల్లే మా కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు మా ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. యువత కలిసి నీకు వందనాలు మా తండ్రి. హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం నాయన. మహోపకార్యానికి వందనాలు మా ప్రభువా, మహోపకార్యానికి స్తోత్రాలు మా తండ్రి. మేలులను చేసినటువంటి దేవుడానికి స్తోత్రాలు నాయన. మా జీవితాల్లో మా ప్రభా నాయన, మా జీవితంలో మా బ్రతుకులో మా తండ్రి ఏ మంచి లేను మా ప్రభా, పాపము చేత మా తండ్రి అపరాధము చేత మేము చర్చిండగా మా ప్రభా, నీ కృప చేత మమ్మల్ని విమోచించిన తండ్రి, నీ కృప చేత మా ప్రభు నీ రక్తమును మా కొరకు చిందించిన మా పరమ తండ్రి నీకు స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మా తండ్రి నీ ఘననామానికి వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రాలు మా తండ్రి. సంఘంగా సమాజంగా మేము అందరం కూడి మా ప్రభా, మెస్సియా ప్రార్థన మందిరంగా ప్రభా నీ యొక్క సంఘంగా మేము కూడి మా తండ్రి నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను మహింపరచడానికి, నీ నామాన్ని బట్టి మొత్తాన్ని మేమందరం మా ప్రభా సంతోషకరము చేసి మా ప్రభా ఉత్సాహధ్వని చేయడానికి మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభా ఈ రోజు మొత్తాన్ని ఈ సమయాన్ని చూడలేక ఎంతో మంది మా ప్రభా గతించిపోయి ఉన్నారు మా ప్రభా, ఎంతో మంది మొత్తం నిరాశలో ఉన్నారు, ఎంతో మంది మా ప్రభా నన్ను ఇరుకులో ఇబ్బందులు మా ప్రభా నన్ను ప్రయాసపడుతున్నారు మా ప్రభా. నీవైతే మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మా తండ్రి, నీ కృప చేత మాకు మా తండ్రి ఈ స్థితిని ఇచ్చావు మా ప్రభా. ఈ రోజు మేము నిలబడి ఉన్నామంటే, ఈ రోజు మేము బ్రతికి ఉన్నామంటే, ఈ రోజు మేము ఆరోగ్యంగా ఉన్నామంటే, ఈ రోజున మా కుటుంబము, మేము, మా పిల్లలు మా ప్రభా నీ సన్నిధిలో ఈ విధంగా ఉన్నామంటే కేవలం నీ కృపనాయన నీకు స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. నువ్వు చేసిన మేలు మా ప్రభా నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. ఈరోజు కలిసి మా తండ్రి మేమందరం కలిసి మా ప్రభా ఈ యవనస్తుల గుడికి మేము ప్రారంభించడం మాకు సహాయం దయచేయండి. మా మధ్యన మీరు ఉండండి మా ప్రభా, నీ సన్నిధి మా మధ్య నుంచి మా ప్రభా జ్ఞాపకం చేత నడిపించండి మా తండ్రి. ప్రతి బిడ్డను మా ప్రభు మీరు సంధించండి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి మా ప్రభా. మేమందరం మా ప్రభా నేను ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ నామాన్ని బట్టి మా ప్రభా నీ బిడ్డలు నిలబడుచుడిగా మా తండ్రి, ఆ వాక్యంలో మా తండ్రి, కీర్తనలో మా ప్రభా సమస్తమైనటువంటి కార్యాల్లో మా ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయం మా తండ్రి రాబోతున్న బిడ్డలు మా తండ్రి సకాలంలో నడిపించండి ఆయన.
ట్రాన్స్పోర్టేషన్ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మీరు దూరం నడిపించుకుని మహిమ పొందిన మా ప్రభు. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపించుకుంటున్నాం మా తండ్రి. యేసుక్రీస్తు శుభనామమున ఈ ప్రార్థన అడిగి పొందిన మా పరమ తండ్రి. ఆమేన్. అందరూ చెప్తాం ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈరోజు? హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్టయితే మనం అందరూ కూడా పాటలు పాడుకుని దేవునికి నామాన్ని మహిమపరుచుకుందాం, ఆరాధన చేసుకుందాం. కోయలు బిడ్డలు ముందుకు వచ్చినట్టు Hallelujah.
చేతులపైకి ఆ దేవాది దేవుని స్తుతిద్దాం. అందరం రెండు చేతుల పైకి అదేవిధంగా మన యేసయ్య రక్షణకై వందనాలు. ఏమిచ్చినా నీరు నమ్ము తీర్చలేదు. కలిసి ఏక స్వరము ఏక సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. హల్లెలూయా. మీరే ప్రభు. కొద్దిగా నోరు విశ్వమంతటిలో వ్యాపించుయున్నది, ఊహకందని ఉన్నతమైనది యేసుని నామమును స్తుతిస్తున్నాము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరినీ బ్రతికించు జీవము, సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము. జుంటి తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొల్లుచున్న ప్రేమనిది యేసుని నామము. యేసుని నామము. యేసుని నామము. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం నాయనా. శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామము పరిశుద్ధ పరిశుద్ధులుగా కదవా. స్తోత్రం స్తోత్రం.
వందనాలు వందనాలు వందనాలు. We praise you Lord. We thank you Jesus. We glorify your holy name Lord. We praise you Lord. We thank you. ఆ శ్రేష్టమైన నామాన్ని ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా దేవునికి స్తుతి ఆగమించుకుందామా సంగమా అందరం కలిసి. అయా నీ శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. అది రక్షణ మార్గము దేవా. ఆయన అది మా దాగుచున్న దేవా. లోక మట్టడికి ఆ యొక్క రక్షణ మార్గం ప్రభువా. ఇక వేరేది లేదు దేవా. జనులు ఎరుగునట్టు వారి కన్నులు తెరువు దేవా. అది శ్రేష్టమైన నామము దేవానికి వందనాలు తండ్రి. అది ఉన్నతమైన నామము దేవా. ఆ నామము ఓ గొప్ప దేవానికి వందనాలు తండ్రి ప్రభువా. మేము స్తుతిస్తుండగా మీరు మహిమ పొందమని. అవును తండ్రి, అవును తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రం. సర్వశక్తిమంతుడానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకి స్తోత్రాలు. నీకే 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 మా స్తుతులు మా నాయనా నీకు వందనాలు తండ్రి. ఈ శ్రేష్టమైన మేలులతో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సన్నిధిలో మేము వచ్చినప్పుడు అవును తండ్రి నాయనా నీకు స్తోత్రం 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 వందనాలయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. సహస్ర నామాలు కలిగిన వాడు హల్లెలూయా హల్లెలూయా. ఏమిచ్చినా నీ రుణము తీర్చదు. తీర్చలేము నాయనా నీకు వందనాలు తండ్రి. నలిగిన హృదయముని నీవు కోరుకుంటున్నాను దేవా. హల్లెలూయా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధురానికి హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధరామ యేసయ్యా నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. తండ్రి ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచు. నామ మహిమార్థమై ఆరాధన జరిపించుకున్నందుకు వందనాలు ప్రభువా. ఆ స్తుతుల పైన నీవు సింహాసనాసనుడు నమ్ముచున్నావు దేవా. ఈ బలమైన సింహాసనాన్ని మా మధ్యలో స్థాపించినందుకు వందనాలు ప్రభువా. ఈ బలమైన ఆత్మ చేత నీ దాసుని అభిషేకించుతావు. నీ యొక్క జీవపు మాట చేత మా అందరితో మాట్లాడమని మాట్లాడు నాయనా నీకు వందనాలు తండ్రి. నీ ఆదరించు మాట చేత మాతో మాట్లాడాలి ప్రభువా. ఈ శ్రేష్టమైన మాట చేత మమ్మల్ని బలపరచగా ఈ మాట చేత తృప్తిపరచబడాలి తండ్రి. ఈ రోజు మేము వ్యర్థంగా పోకూడదు ప్రభువా. నీ మాట చేత మేము పోవాలి ప్రభువా. నీ మాట పొందుకొని పోవాలి ప్రభువా. కానీ ఒక గొప్ప నిరీక్షణ కలిగి వచ్చినాము తండ్రి. నీ సంతోషము చేత నీ సమాధానము చేత ప్రభువా. ఒక ఉద్యోగం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ దాసుని అభిషేకించు ప్రభువా. నాయన మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన మధ్య ఉన్నటువంటి తమ్ముడు జాన్ ముందుకు వచ్చినట్లయితే మనం కీర్తన ధ్యానం చేసుకుందాం. కీర్తనలో 36వ దావీదు కీర్తన ఉత్తర దీర్ఘంగా మనం అందరూ ఇప్పుడు చదువుకుందాం. దయచేసి మీ యొక్క బైబిల్ గ్రంథంలో తీర్చి 36వ దావీదు కీర్తన అందరూ కూడా ధ్యానం చేద్దాం. ప్రైజ్ లార్డ్. మన పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు కీర్తన 36వ గ్రంథం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. భక్తిని హృదయములో అతిక్రమము దేవోక్తి వల్ల పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము భక్తిగా లేదు. వారి నోటి మాటలు పాపమునకు కపటమునకును ఆస్పదములు. భక్తి కలిగి ప్రవర్తించును మేలు చేయని వాడు మానివేసి ఉన్నాడు. యెహోవా నీ కృప ఆకాశం నిలుచున్నది. నీ సత్య సందత్వము అంతరిక్షము నడుచున్నది. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించి ఉన్నారు. మందిరము యొక్క సమృద్ధిని వారి సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. గర్విష్ఠుల పాదములను నా మీదకు రానీకుము. భక్తిహీనుల చేతి నుండి నన్ను ప్రాణజోనీకుము. అందుకు పాపం చేయవారు లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. దేవుని వాక్యం దీవించు. ఆమేన్ హల్లెలూయా. అందరినీ కూడా కాచి కాపాడి తనకు ఉచితమైనటువంటి రెక్కల నీడను మనలను భద్రంగా మరి సురక్షితంగా ఉంచి ఈ రోజున మనం ఈ స్థితిలో ఉండడానికి మహాదేవుడు మనం చేసినటువంటి మేలును బట్టి ప్రభువును మనం స్తుతించవలసిన వారుగా ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మనకి సాక్ష్యముల సమయము, సాక్ష్యములను వారు త్వరగా ముందుకు వచ్చి మీకు సాక్ష్యాలు తెలియచేయాలని చెప్పి ప్రేమతో మనం కోరుతుంటున్నాను.
దేవుడు మీ జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి సిగ్గుపడకుండా మరి అందరి ముందు ఆయనకి నామాన్ని మహిమపరుస్తూ మనం సాక్ష్యాలు తెలియజేయాల్సిందిగా ప్రార్థనలు ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాస్టర్కి దేవుని పేరు వందనాలు. కూడా వచ్చిన మీరందరికీ కూడా దేవుని పేరు వందనాలు. సాక్ష్యం ఏంటంటే మేతాబ్ జాయిన్ అయ్యి ఈ మంత్కి 1 year, నెక్స్ట్ మంత్ వస్తే జాబ్లో జాయిన్ అయ్యి నేను 1 year అవుతుంది. దానికి ముందు 5 months ఖాళీగా ఉన్నాం ఇద్దరము. వచ్చిన పరిస్థితి ఏంటో తెలియదు, ఎలా వచ్చామో తెలియదు. వీసా చేయించిన అతనేమో రూమ్లో పెట్టేసి వెళ్ళిపోయాడు. దేవుని కృప, మేము వచ్చేటప్పుడు ప్రార్థన కూడికంగానే వచ్చాము. దేవుడా ఎలా జరిగినా కానీ నీ చిత్తంగా జరగాలి అని చెప్పి. వీసా తీసిన అతనేమో ఊరతనే, కాకపోతే కాల్ చేస్తే ఏమైనా లిఫ్ట్ చేయడు. ఎక్కడన్నా ఐడి ఉందా, మేము వెళ్ళి ఎక్కడైనా చేయాలా అంటే ఐడి నేనేం కొట్టించినమ్మా, మీరు వెళ్ళి జాబ్ ఎత్తుకుంటే కన్నా కంపెనీనే మీకు ఐడి ఇస్తుంది అన్నాడు. ఎక్కడ అడిగినా కానీ ప్రాసెస్ అది కాదు అని చెప్పేసి తెలిసి అందరం ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి పాస్టర్ అంకుల్ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. డైలీ కాల్ చేసి ప్రార్థనతో ఆయన ఉండి ప్రార్థన చేశాడు. లాస్ట్కి తెలిసింది ఏంటంటే మేము ఉంటున్న అకామిడేషనే నా కంపెనీ అకామిడేషన్ అని చెప్పి. తర్వాత ఆయన ఏసీ వర్క్ అవ్వట్లేదని కాల్ చేశాను. కాల్ చేస్తే ఆయన అడగాల వద్దా అని, అరే మీ ఇంకా వీసా అమౌంట్ ఇంకా పే చేయలేదు నాకు అని చెప్పేసాను. అంటే మీకు ఎందుకు పే చేయాలని అంటే, మీ వీసా నా దగ్గరే ఉంది, ఇంకా 1 lakh పే చేయాలి. అప్పటికి నేను మిగతా పే చేసి 6 lakhs, ఇంకా 1 lakh ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పేసి అంటే రూమ్ రెంట్కి ఇంకా పే చేయాలి 22,000. ఆయన హైదరాబాద్ అతనే కన్వర్ట్ చేసుకుంటూ ఎంత ప్రార్థన పూర్వకంగా అంటే అన్నీ కూడా సపోర్ట్ చేసేసి, నువ్వు నాకు ఇప్పుడు డబ్బులు ఇవ్వనక్కర్లేదు, నీకు జాబ్ వచ్చిన తర్వాత మీరిద్దరు కలిసి నాకు డబ్బులు ఇవ్వండి, అంతవరకు నాకు ఏ డబ్బులు ఇవ్వద్దు, రూమ్ రెంట్ కూడా ఇవ్వకపోయినా పర్వాలేదు, తర్వాత నాకు ఇవ్వు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ మా జాబ్ కోసం ఆయన కూడా ప్రయాసపడిన అతను ఉన్నాడు. ఇదిలో ఈ మంత్కి నాకు అసలు అయితే కానీ ఎన్ని గొప్ప ఆశ్చర్యకార్యాలంటే, ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చినప్పుడు వీసా తీసిన అతను ఎవరు ఉన్నారో అతను నేపాల్ అతను, తనకి దీని గురించి తెలుసు. తర్వాత నుంచి మాకు కాంటాక్ట్లో ఉంటూ ఇప్పటి వరకు మా జాబ్లో కానీ మా ఇంట్లో రూమ్లో ఏ పరిస్థితి ఏ వస్తువు ఉందన్నా కానీ ప్రార్థన పూర్వకంగా అసలు ఎలా వచ్చింది అని కూడా నేను ఇప్పటికి కూడా ఆలోచిస్తాను. ఫ్రిడ్జ్, కబోర్డ్స్, అసలు గ్యాస్ స్టవ్ ఇవన్నీ కూడా మేము పక్కకు రూమ్కి వచ్చి మేము ఉండగలుగుతామా? అక్కడ కామన్ వాష్రూమ్స్ నేను దేవుడు మాకు సపరేట్ ఒక రూమ్ కావాలి, ఇవన్నీ వస్తువులు మా దగ్గర లేదు, ఎలా సమకూర్చుకోవాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు దేవుడు అనుకునే రీతిగా మొత్తం అన్నీ మా దగ్గర ఉన్నాయి. రూమ్లో తిరిగి చూసుకుంటే కన్నా సేమ్ ఇండియాలో మన ఇల్లు అట్లే ఉంటుందా? ఫ్రిడ్జ్ ఉంది, టీవీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో దేవుడు తెలియదు. కేవలం నీ కృప, నీ ప్రార్థన, నీవు మాత్రమే మాకు ఇచ్చావు, ఇంకేది లేదు అని చెప్పేసి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ మంత్ అంతా నాకు అదే గుర్తొస్తుంది. లాస్ట్ ఇయర్ నేను ఈ టైంలో నేను జాబ్ ఎత్తుకుంటూ ఉన్నాను. ఎప్పుడో మే మంత్లో నేను జాబ్కి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను హాస్టల్లో. మే మంత్లో అటెండ్ అయితే సెప్టెంబర్ మంత్లో వాళ్ళు నాకు ఆఫర్ లెటర్ పంపించారు. మెహతాబ్కి అక్టోబర్లో జాయినింగ్ అని చెప్పేసి సెప్టెంబర్లోనే జాయినింగ్ చేయించుకున్నారు. అనుకునే రీతిగా ఇద్దరికి జాబ్స్ వచ్చి చాలా అంటే చాలా అద్భుత కార్యాలు. నాకు ఎందుకో ప్రార్థన చేస్తుంటే దేవుడా ఈ కంట్రీకి మేము ఎందుకు వచ్చాము, ఎలా ఏంటి అనుకున్న సమయంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక సంఘం అనేది ఏర్పడుతూ ఉంటుంది నాకు. నేను ఏ స్టేట్కి వెళ్ళినా కానీ, తమిళనాడు స్టేట్కి వెళ్ళి నేను 2 years ఉన్నాను. అర్థం కాని భాష, కాకపోతే నేను ప్రార్థన ఎత్తుక్కుంటూ వెళ్తాను. అక్కడ ఆరాధన జరుగుతుందంటే ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళి ఉంటాను. అక్కడ దగ్గరకు వచ్చిన 4 months వరకు బలంగా చేయబెట్టలేదు, ఆరాధనకి వెళ్ళట్లేదు. కాకపోతే ప్రతి ఫ్రైడే ప్రతి సండే ఫాస్టింగ్ ప్రేయర్లో ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి పాస్టర్ అంకుల్ కాల్ చేసి ఫోన్ ఇలా పెడితే కన్నా ప్రతిదీ చూస్తూ మేము ఇద్దరం ప్రార్థన చేసేవాళ్ళము. అలాంటిది మెస్సియా సంఘం ప్రార్థనకి దేవుడు నాకు చూపించినందుకు నేను చాలా అంటే చాలా దేవుడికి స్తుతులు చెల్లించుకున్నాను. నీకు ఎక్కడ లేదు, సంఘం ఇక్కడే ఉంది అని చెప్పేసి దేవుడు నాకు చూపించాడు. ఈ గొప్ప కార్యాలు దేవుడు నాకు చేసినందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకో చిన్న సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ వీక్
అదనం కౌంటర్స్ దగ్గర వర్క్ చేస్తున్న సమయంలో సడన్గా ఏమో పిహెచ్ చెకింగ్ వచ్చింది. సో నా వీసా నేను ఇంకా హాస్టల్కి ట్రాన్స్ఫర్ చేయలేదు. సో వాళ్ళు ఉంటుకునేసి ఐడి కార్డ్ ఎవరికైతే హాస్టల్ లేదో వాళ్ళు బయటకు వచ్చేయండి కొద్దిసేపటి వరకు అన్నారు. నేను చాలా నర్వస్గా ఉన్నాను. అసలు అయితే నేను కరెక్ట్గానే ఉన్నాను వర్క్లో, కాకపోతే నాకు ఏదో గిల్టీ ఉంది, నేను ఇంకా వీసా ట్రాన్స్ఫర్ చేయలేదు, అది లీగల్ కాదు కదా దేవుడా, దీంట్లో నాకు కొంచెం సహాయం చేయండి, అక్కడ పోయిన తర్వాత ఈ ఒక్క విషయంలో నా కోసం ప్రార్థన చేయండి. మీ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగా. ఈ సమయం నాకు ఇచ్చిన సంఘ కాపరికి సంఘానికి నాకు హృదయపూర్వకంగా ఉన్నాను. నా సాక్ష్యం ఏంటంటే నేను ఖతర్కి వచ్చి ఆల్మోస్ట్ 10 months అవుతుంది. ఈ 10 months నుంచి దేవుడు నా డ్యూటీలోను నా రాకపోకల్లోను ఎల్లవేళ నన్ను కాచి కాపాడినందుకు దేవునికి మహిమ స్తోత్రంలో. నేను ఇంకో సాక్ష్యం చెప్పాలంటే నేను మా వైఫ్ని ఇక్కడ తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నాను. తనకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. 7th monthలోనే కొంచెం అబౌట్ 1 year బెడ్ రెస్ట్ అన్నారు. తర్వాత 2 months నుంచి ట్రై చేస్తున్నాను తీసుకొని రావడానికి. దేవుడి దయ వలన రేపు ప్రమోటిక్ ఎగ్జామ్ రాస్తుంది. మా మదర్ తను కేరళ వెళ్ళినప్పుడు లాస్ట్ వీక్ వెళ్ళినప్పటి నుంచి జ్వరం, కోల్డ్, కాఫ్. తన ట్రైనింగ్లో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది. నేను మాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్తే డైలీ ఎంత వర్క్ బర్డెన్ ఉన్నా సరే వర్క్ ఫినిష్ చేసుకొని అకామిడేషన్కి వచ్చి ప్రే చేసి డైలీ కంపల్సరీ తను పాస్ అవుతుంది, మీ సంఘంలో ప్రార్థన చేస్తున్నామని చెప్పారు. అందుకని పాస్టర్ గారికి పొందనాను. రేపు తనకి ఎగ్జామ్ ఉంది 8 o'clockకి. ఇప్పుడు బెంగళూరులో ఉంది. ఎగ్జామ్ మంచిగా రాసి పాస్ అయ్యేలాగా మీ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. నెక్స్ట్ వీక్లో ఇదే సంఘంలో నీ సాక్షిగా నిలబడ్డాగా నీ సాక్ష్యం తీర్పించాను. చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యాలు ప్రభు మన జీవితంలో చేస్తుంటున్నారు. హల్లెలూయా. ఈ రోజున నీ కంటిలో నీరుందంటే, ఈ రోజున నీ హృదయంలో బాధ ఉందంటే, ఈ రోజున నీ మనసులో నీ మదిలో ఏవో తలంపులు ఏవో కలవరాలు నేను ఇబ్బంది పెడుతున్నాయంటే జ్ఞాపకం పెట్టుకో. రేపటి రోజు నిన్ను ప్రభు సాక్షిగా నిలబెడుతుంటున్నాడు. ఆమేన్. సాయంకాలం ఏడుపోచి రాత్రి ఉన్నప్పుడు కూడా ఉదయాన్నే ప్రభు నీకు సంతోషం ఇస్తుంటున్నాడు. నీలో ఉన్నటువంటి శూన్యతనంతా కూడా ప్రభు కొట్టివేసి నిన్ను సమృద్ధిలోని ప్రభు నడిపిస్తుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం సెలవుస్తుంది, ఆయనను నమ్ముకున్న వారికి, ఆయన ఆశ్రయించిన వారికి ప్రభు అంటున్నాడు, ఏ మేలు నేను కలుగు చేయనంటున్నాడు. హల్లెలూయా. సింహపు పిల్లలు లేమి గెలవే ఆకలి కొంటాయేమో, అడవంతా వాటిదే, అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ వాటి స్వాధీనంలో ఉన్నాయి, కానీ అవన్నీ ఆకలి కంటాయేమో కానీ నేను మిమ్మల్ని ఆకలి కొననివ్వను అని చెప్పేసి ప్రభు అంటున్నట్టున్నారా. దేవుడు చాలా చక్కని సాక్ష్యాలను ప్రభు మన జీవితాల్లో చేస్తుంటున్నాడు. చెప్పింది మీరు విన్నారు. 5-6 నెలలు ఉద్యోగం లేకుండా, తినడానికి, ఆహారానికి, ఉండడానికి అన్నిటికీ ఇబ్బంది. దేశం కాని దేశంలో ఎవరూ మనకి సహాయం లేనప్పుడు మోకాళ్ళ మీద నుండి నువ్వు కన్నీటితో ప్రార్థన చేసావే, మోకాళ్ళ మీద ఉండి తండ్రి నీవే నాకు దిక్కన్నావే, ఆ తండ్రి నిన్ను విడిచిపెడతాడా? ఆ తండ్రి నిన్ను మర్చిపోతాడా? ఆ తండ్రి నిన్ను అనాథగా నిన్ను విడిచిపెడతాడా? ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. పిల్లరా, చెల్లి చెప్తుంది, కొన్ని సంవత్సరం ఇదే రోజుల్లో ఇదిగో మా పరిస్థితి ఈ విధంగా ఉంది, కానీ ఈ సంవత్సరం దేవుడు మమ్మల్ని సముద్రంలోకి నడిపించారు, మేము ఇప్పుడు క్షేమంగా ఉన్నామని చెప్పేసి చెల్లి చెప్పినట్టు సాక్ష్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తుంటున్నాం. పిల్లరా, దేవుడు ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చెప్పినాడు, ఆయన మనకు తెలియజేస్తుంటున్నాడు నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలి, నువ్వు ఎక్కడ నువ్వు పని చేయాలి, నువ్వు ఎక్కడ కూర్చొని నువ్వు ఆరాధన చేయాలి. ప్రతిదీ కూడా ప్రభు నీతో మాట్లాడతాడు, ప్రభువు నీ తెలియజేస్తాడు. చెల్లి మరి ఇద్దరు కూడా మానకుండా ప్రతి వారము మరి సంఘానికి వస్తున్నటువంటి బిడ్డను బట్టి ప్రభువుని స్తుతిస్తుంటున్నాను. వారిని వారి కుటుంబాన్ని ప్రభు మెండుగా దీవించును గాక. మరి అదేవిధంగా వీసా విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మహితాన్ని బట్టి మరి సమయాన్ని బట్టి ప్రభుని నేను స్తుతిస్తుంటున్నాను. వారి కుటుంబాన్ని ప్రభు మెండుగా దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తప్పకుండా ప్రభు తృప్తిపరిచేటువంటి దేవుడు. ఆశపడినట్లయితే ప్రభు సన్నిధిలో ప్రభువా
నేను నా కుటుంబం నీ సందులో ఉండాలి, నేను నా నా యొక్క భార్య లేకుండా సతీమణి నేను నీ సందులో ఉండాలి, మాకు కృప దయచేయి అని చెప్పేసి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. నేను చాలా చిన్న జీతంతో నా యొక్క గల్ఫ్ యాత్ర ప్రారంభించాను. నేను ఫ్యామిలీస్గా కుటుంబాలుగా వారు వస్తున్నప్పుడు, సంఘానికి వస్తున్నప్పుడు వారు చూసి నేను కూడా అనుకునేవాడిని, ప్రభు నేను కూడా నా కుటుంబంతో నీ సంధికి రావాలి. అది ఇండియాలో అయినా గల్ఫ్లో అయినా ఎక్కడైనా కానీ నువ్వు ఎక్కడ తీసుకెళ్తే అక్కడ నేను నా కుటుంబం నీ సందులో ఉండాలి. ప్రతి ఆదివారం, ప్రతి విశ్రాంతి దినాన్ని, ప్రతిరోజు నీ మందిరంలో మేము ఉండాలని చెప్పేసి అదే ప్రార్థన ఉండేది నాది. దేవుడు ఆ ప్రార్థన ఆయన అద్భుత రీతిగా నడిపించారు. అద్భుత రీతిగా ప్రార్థనకు ఇప్పటికీ ప్రభు జవాబు చేస్తుంటున్నారు. అవకాశమే లేదు అసలు తీసుకురావడానికి కానీ, లేకుంటే ఈ విధంగా ఫ్యామిలీ స్టేటస్ ఉంచడానికి కానీ ఎలాంటి అవకాశం లేనటువంటి నాకు దేవుడు గొప్ప కృపను అనుగ్రహించి కుటుంబంతో మీ మధ్యన ఉండడానికి, పరిచయం చేయడానికి దేవుడు సహాయం తెచ్చేసారు. అదేవిధంగా తమ్ముడు జాన్ విషయం మీరు ప్రార్థన చేయండి. దేవుని యొక్క సందులో ఆయన యొక్క దాసునిగా ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క కృపను బట్టి నేను చెప్తుంటాను, సిస్టమ్ మన మధ్యకి క్షేమంగా వస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క ప్రొమాట్రిక్ ఆ యొక్క ఎగ్జామ్ లో ప్రభు గొప్ప కృప దయచేస్తుంటున్నాడు. ఆ ఎగ్జామ్ అంతా ఆమె క్లియర్ చేస్తుంది, మన మధ్యకి క్షేమంగా వస్తుంది. ఆశపడినట్లయితే ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంటున్నాడు. మీలో అనేకుల యొక్క కుటుంబాలు సంఘానికి రాబోతుంటున్నాయి. మీలో అనేకుల యొక్క మీ భార్యలు మీరు ఆశపడినట్లుగానే ప్రభు ఆయన మందిరాన్ని నడిపిస్తుంటున్నాడు. ఇదిగో ఇదే స్థలంలో మీరు సాక్ష్యం చెప్పబోతుంటున్నారు. అన్నా నేను ప్రార్థించాను, నా ప్రార్థన ప్రభు విన్నాడు అని చెప్పేసి మీరు ధైర్యంగా ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పే రోజు వస్తుంది. హల్లెలూయా. దేవుడు మరి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి ప్రభు మహిమపరచబడును గాక. ఇంకెవరికైనా సాక్ష్యాలకి సమయం ఉన్నట్లయితే దయచేసి రండి. చెప్పాలనుకున్న వారు దయచేసి ఆసక్తిగా ముందుకు రండి. ప్రభుకి నామాన్ని మేము మహిమపరచండి. లేనట్లయితే మనం వాక్యం వెళ్దాం. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి తమ్ముడు రాజ్ కుమార్ ముందుకు వచ్చినట్లయితే మనం వాక్య ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. తమ్ముడు మరి ఇండియా దేశంలోనూ మరి ఇక్కడ ఖతార్ దేశంలో కూడా పరిచర్యలో ఉంటూ ప్రభు యొక్క పరిచర్యను మరి చేస్తున్నటువంటి యవనస్తుడు. మరి తమ యొక్క కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి, తండ్రి గారి గురించి వారి యొక్క పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయండి. ఈ సమయంలో తమ్ముడిని నేను ముందుకు ఆహ్వానిస్తుంటున్నాను. యవనస్తుల కూడికలో మనందరితో ప్రభు మనతో మాట్లాడేలాగా మనందరూ కూడా హృదయపూర్వకంగా ప్రభు దగ్గర మనం కనిపెడదాం. ప్రభువుని అడుగుదాం, ప్రభువా నీ మాట చాలు నాయనా, నీ స్వరం వింటే మాకు చాలు ప్రభువా. నీ యొక్క ఆదరణ కలిగించేటువంటి మాట, ధైర్యం కలిగించేటువంటి మాట, మమ్మలను బలపరిచేటువంటి మాట, మమ్మలను ఉజ్జీవింపచేసేటువంటి మాట, నీ వాక్కు చేత మమ్మలను స్వస్థపరచు ప్రభువా అని చెప్పి ఎప్పుడైతే ఆయన మాట మీద మనం ఆశ పెట్టుకుంటామో తప్పకుండా ఆ యొక్క వాక్కు మనల్ని దర్శిస్తుంది. ఆ వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తం మన ముందున్నటువంటి అభిమన్యు ముందుకు వచ్చినట్లయితే వాక్యం గురించి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తల్లి వంచండి. మా పరిస్థితులైన మా పరమ తండ్రి మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ప్రభు ఇదిగోనైనా ఇంతవరకు మమ్మల్ని అందరినీ మీరు ఎక్కడ చాటున కాచి కాపాడడానికి వందనాలు ప్రభు. తండ్రి ఇదిగో యువత కాలశ్రమంలో ప్రభు మేమందరం కూడి ప్రభు ఈ నామములను స్తుతించి భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. అలా ప్రభు కాలశ్రమంలో ప్రభు ఇదిగో జరగబోతున్న ఆరాధన ప్రభు ఇంతవరకు నడిపించినందుకు మీకు స్తోత్రాలు ప్రభు. అలాగే ప్రభు ఈ సాక్ష్యంలో ప్రభు మీరు ఉన్నారని నమ్ముచున్నాం ప్రభు. తండ్రి సాక్ష్యం చెప్పబడిన అన్నీ ఉన్నారయ్యా. వాటిని ప్రభు విజయంగా వారు ముందుకు వెళ్ళి కృపను గురించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు కుమార్తె కవిత ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుమార్తె ప్రభు ఎగ్జామ్ ఉంటుండగా ప్రభు చుట్టూ మీ దూతలను కావాలని ఉంచిందయ్యా. ఎగ్జామ్ రాచుండగా దూతలను కావాలని ఉంచింది ప్రభు. మార్గాన్ని సహాయం చేయండి అయ్యా. జ్ఞానాన్ని దయచేయండి, తెలివిని దయచేయండి ప్రభు. ఈ కుమార్తె ప్రభు మళ్ళీ తిరిగి ప్రభు ఈ మందిరం నిలబడి వ్యక్తిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు మీ సాక్షి చెప్పిన మేధం బట్టి మీకు వందాలు ప్రభు. మీ కుమార్తెకి ఇచ్చిన ఉద్యోగం బట్టి మీకు వందాలయ్యా. వారిని దీవించి ఆశీర్వదించిన ప్రభు. వారి ఇతర ప్రభు పని పాటలో తోడుకు నడిపించిన ప్రభు. ఏమీ లేని స్థితిలో ప్రభు వారికి ఉద్యోగం ఇచ్చినందుకు మీకు వందాలు ప్రభు. గొప్ప దేవుడు ఆశ్చర్యకుడు మీకు వందాలయ్యా. అలాగే ప్రభు జరగబోతున్న ఆరాధనలో మీ తోడు సహాయంలో ప్రభు వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించిన ప్రభు. అలాగే మీ కుమారుని ప్రభు రాజకుమారుని చేతికి అప్పిస్తున్నారయ్యా.
ప్రార్థిస్తున్నానయ్యా. నీ కుమారుడు ప్రభావ నీ మాటలు చెప్తుండగా ప్రభావ ఈ అభిషేకం కుమారుడు ఉపయోగించమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ కుమారుడితో మాట్లాడండి అయ్యా తండ్రి. మాకు ఏ విషయాలైతే మీకు చెప్పవచ్చిన తండ్రి నీ కుమారుతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యమంతలో మీరు నడిపించండి ప్రభావ. ఇంకా జరగబోతున్న కార్యక్రమంతలో తోడుకుని సహాయం నడిపించమని మా రక్షకుడైన విమోచన యేసుక్రీస్తు వర్ణం ప్రార్థించే బ్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో తమ్ముడు రాజ్ కుమార్ ముందుకు వచ్చినట్టయితే మనం అందరూ కూడా వర్తమానం విందాం. ఈ సమయాన్ని తమ్ముడికి అప్పగిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడా వచ్చిన మీ అందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో శుభ శుక్రవారం వార సంబంధమైనటువంటి శుభాలను తెలియజేస్తున్నాను. మా యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి అలాగే పాస్టర్ గారికి కూడా వచ్చిన మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ వారం అంతా కాచి కాపాడి తిరిగి యొక్క నూతనమైనటువంటి శుక్రవారంలోనికి మనకు నడిపించిన విధానం బట్టి దేవునికి ఎంతగానో మనము స్తుతులు చెల్లించే వారు ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని విశ్వాసులారా, మనము ఈ దినము యవనస్తుల కూడికగా మనం ఈ యొక్క కూడికను నిర్మించుకుని ఉన్నాం. అంటే యవనస్తులు అనగా అంటే యవనస్తులు అనగా పెద్దవారు కాదు, చిన్నవారు కాదు, అందరూ సమానులుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని విశ్వాసులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి రోమపత్రిక 13వ అధ్యాయము 12-14 వచనాలు ఎవరైనా చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణమును ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము. చాలా దేవుని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోమపత్రిక కొన్ని విషయాలు మనం దాగి ఉన్నాయి. కొన్ని విషయాలు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ రోమపత్రికలో చాలా ముఖ్యముగా చెప్పబడిన మాట ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడుట అనే మాటను మనము యొక్క రోమపత్రికలో మనం చూస్తుంటాం. అసలు నీతిమంతులుగా మనం ఏ విధంగా తీర్చబడతాం? అదే నీతిమంతులుగా తీర్చబడాలంటే మనం ఏమి చేయాలి? నీతిమంతులుగా మనం తీర్చబడాలంటే దేవుని సన్నిధిలో ఏ విధంగా మనం ఎదగాలి అనే మాటను ఈ యొక్క రోమపత్రికలో మనం చూస్తుంటాం దేవుని బిడ్డలారా. అయితే నీతిమంతులుగా తీర్చబడాలంటే మనము ఎలాంటి క్రియలను మనము చేయాలి అంటే నీతిమంతులుగా దేవుని యొక్క సొంత రక్షకునిగా మనం అంగీకరించాలంటే మనము నీతిమంతులుగా మనం ఏ విధంగా మనం తీర్చబడాలి అనే మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్న దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే 14వ వచనంలో మెట్టకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరాలను నెరవేర్చుకున్నటకు శరీర విషయములో ఆలోచన చేయుడి అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. అసలే ధరించుకునుట అంటే ఏంటి అంటే మనం ఏమి ధరించుకోవాలి అనే అంశం ఏంటంటే ఈరోజు ధరించుకునుట అనే మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు. అంటే ధరించుకోవడం అంటే ఏంటి అంటే బంగారం ధరించుకుంటాం కదా, బంగారం ధరించుకుంటాం. అలాగే షాపింగ్ మాల్కి వెళ్ళి వస్త్రాలు తెచ్చుకొని వస్త్రాలను ధరించుకుంటాం. ఒక పండుగ వచ్చిందంటే మనం ఏం చేస్తాం? ఆ పండుగ రోజు మొత్తం మనకి 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అయ్యి ఆ 1 లక్ష రూపాయలతోటి మనం ఏం చేస్తాం? కొత్త వస్త్రాలు లేదా బంగారము లేకపోతే గాజులో లేకపోతే చెవులీలో లేకపోతే మగవారు చెప్పులో షూలో లేకపోతే వాచీలో మొబైల్స్ కొనుక్కొని మనం ఉంటాం. అసలు ధరించుకోవడం అంటే ఏంటి? అసలు మనము విశ్వాసులుగా జీవిస్తున్నప్పుడు మనం ఏమి ధరించుకోవాలి చెప్పండి? ఏం ధరించుకోవాలి? మనం ఎవరు మాట్లాడలేదు. అసలు మనం ఏమి ధరించుకోవాలి? కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం దీని బిడ్డలారా. అంటే ఈ లోకంలో చూసినట్లయితే చాలా ఎలా ఉందంట, సెన్సిటివ్గా ఉంది కదా.
అంటే ఒకటి దానిని బట్టి ఒకటి జరుగుతుంది అనమాట. అంటే మనం లోకం వైపు కాకుండా యేసుక్రీస్తు వారి వైపు తిరిగేటువంటి ఒక ప్రజలుగా మనము ఉండాలి. ధరించుకోవడం అంటే ఏంటి అనే దానిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా కొలసి రాసిన పత్రిక కొలసి 3:14 వచనాన్ని మనం చదువుకుందాం దేవుని బిడ్డలారా. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. చాలా దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మాట ఏంటంటే ప్రేమను ఏం చేయాలి? ధరించుకోవాలి. చాలా మట్టుకు మనం చూసినట్లయితే ఈ లోకంలో ప్రేమలు అనేకమైనటువంటి ప్రేమలు ఉన్నాయి కదండి. భార్యాభర్తల మధ్య ప్రేమ కావచ్చు, అలాగే ఇరుగు పొరుగు వారి మధ్య ప్రేమ కావచ్చు, అలాగే బంధుమిత్రుల మధ్య అటువంటి ప్రేమ కావచ్చు. అసలు ప్రేమ అంటే మనం ఏ విషయంలో ఏమి మనం జ్ఞాపకం చేసుకోవాలి? ప్రేమ అంటే మనము ఏ ప్రేమను మనం ధరించుకోవాలి? మనము ఎలాంటి ప్రేమను మనం ధరించుకోవాలంటే యేసుక్రీస్తు వారు అనుగ్రహించినటువంటి ప్రేమను మనము ధరించుకోవాలి. ఈ ప్రేమ కొంతకాలం దేవుని బిడ్డలారా కదండి. మనం పుట్టినప్పుడు మొదలుకొని చనిపోయేంత వరకు ఈ ప్రేమ. తర్వాత ఎవరు ప్రేమ చూపిస్తారు మన మీద? ఎవరు ప్రేమ చూపించారు, కానీ ఎవరు ప్రేమ చూపిస్తారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ ప్రేమను చూపిస్తారు కదా దేవుని బిడ్డలారా. ఈ లోకంలో ప్రేమ ఉంది, ఇటు కల్మషం కూడా ఉంది. రెండింటి మధ్య ప్రేమ అనే మాటలో రెండు డిఫరెంట్ అయిన మాటలు ఉంటాయి. ప్రేమ బిడ్డలారా, ప్రేమ అనేది ఈ లోక ప్రేమ కాదు, ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రేమ కాదు. కానీ మనం ఏ ప్రేమ కలిగి ఉండాలంటే పరలోక సంబంధమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలి. ఈ ప్రేమ అనేది కొద్ది కాలమే మనం కదండి. కొద్ది కాలం ఈ ప్రేమ మనను చూస్తుంది, కానీ తర్వాత చూసేది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం. మన దేవుడి మీద ప్రేమ కలిగి ఉండాలి. దేవుడి మీద ప్రేమ కలిగి ఉంటే దేవుడు మన మీద ప్రేమ చూపిస్తాడు, అలాగే ప్రేమ కలిగిస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రేమను మొదటి మాట ఏంటంటే ప్రేమ అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి కదండి. ప్రేమ అనే వస్త్రాన్ని ఎప్పుడైతే మనం ధరించుకుంటామో మన చుట్టుపక్కల వారు అందరూ కూడా మనల్ని ఆ ప్రేమతోటే చూస్తారు. ఆ ప్రేమ ధరించుకోకపోతే మన ఎవరు కూడా చూడదు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మాట ఏంటంటే ప్రేమ అనే శిరవస్త్రాన్ని మనము ధరించుకోవాలి. అది లేకపోతే మనిషి అనవసరం, వేస్ట్. దేవుని బిడ్డ పక్క వారికి ప్రేమ చూపించాలంటే చూపించలేం. పక్క వారి మీద మన యొక్క జాలి కలగాలంటే మొట్టమొదటిగా ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉంటేనే నిజముగా మనం యేసుక్రీస్తు ప్రభువారిలో ఎదగలుగుతాం. దేవుని బిడ్డ మొట్టమొదటిగా ఇంకా ఏమి ఉండాలంట? ప్రేమ అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. రెండవ వాటికి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, నవీన స్వభావమును ధరించుకోవాలి. ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎఫెసీ రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుకుందాం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చాలా దేవుని బిడ్డలారా, రెండో మాట ఏంటంట? నవీన స్వభావం. అంటే దీనికి రెండు పదాలు మనం చూస్తుంటాం. ఏంటంట? నూతనమైనటువంటి హృదయం, లేదా అలాగే క్రొత్త మనిషి అనే మాటను ఈ రెండు పదాలుగా మనం చూస్తాం. అంటే నవీన స్వభావం అంటే ఏంటి? సపోజ్ ఉన్నారండి, ఒక ఆవిడ డెలివరీకి ఉన్నారు, బాబు పాప పుట్టారు. తన హృదయం ఎలా ఉంటుంది? సున్నితంగా ఉంటుంది. అంటే క్రొత్త హృదయం కలిగి ఆ బాబు ఏం చేశాడంట? బయటికి అట్లాంటి స్వభావం కలిగి మనము జీవించాలి అనుకుంటారు. ఈ లోకంలో చూసినట్లయితే చాలా మంది రెండు పడవల మీద అడిగేసేవారు ఉన్నారు. ఉన్నారా లేరా? అటు ఈ లోకం వైపు తిరుగుతారు,
అలాగే దేవుని వైపు తిరుగుతారు. అలా కాదు దేవుని బిడ్డలారా, మనం దేవుని చేత సొంత రక్షణగా అంగీకరించిన మనము, దేవునిలో మనం నడుచుకున్న మనము ఏ విధంగా ఉండాలంట? నవీన స్వభావం కలిగి, కొత్త హృదయం కలిగి మనం ఉండాలి దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆ హృదయం కలిగి మనం జీవిస్తామో దేవుడు అంచెలంచెలుగా మనల్ని ఎదిగిస్తాడు, అంచెలంచెలుగా మనల్ని అభివృద్ధి చేస్తాడు. కత్తకు వచ్చిన సంవత్సరంలో మనం ఏం చేయాలో మనకి తెలీదు. ఇటు వెళ్తే మళ్ళా ఇటు వస్తామో తెలీదు, మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. అంటే మనకు కొత్త కదా, అప్పుడు కత్తకు వచ్చినప్పుడు మనకి కొత్త. ఇప్పుడు ఏ రోడ్డుకి వెళ్ళినా నువ్వేం చేస్తావు? నీ గమ్యానికి నువ్వు చేరతావు లేదండి. ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నారు, డ్రైవరు ఒకటే రూట్లో వెళ్ళాడు కదా, అన్ని రూట్లు కలుసుకుని వెళ్తాడు. తర్వాత ఏం చేస్తాడు? రిటర్న్లో మన అదే రూట్ అంట తన గమ్యానికి చేర్చుకుంటాడు కదా. మనం ఏం కలిగి ఉండాలంటే నవీన స్వభావం కలిగి, నూతన హృదయం కలిగి, అలా కొత్త మనిషిలాగా మనము, అంటే కొత్త మనిషిలాగా జీవించడం అంటే ఏంటి? ఇప్పుడు కొత్త ఫోన్ వచ్చింది కదా, ఐఫోన్ 16 Pro, ఐఫోన్ 16 వచ్చింది కదా. దానికి ఫ్యూచర్ ఏంటి? కొత్త స్వభావం కలిగి అది వచ్చింది. దాన్ని అందరూ దాన్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అది మనుషులు ఏం చేస్తుందంట? అట్రాక్ట్ చేస్తుంది. మనము దేవుని సన్నిధిలో మనకి ఇతరులకు అట్రాక్ట్గా ఉండాలి అంటే మన యొక్క స్వభావము మంచితనంగా ఉండాలి. మన స్వభావం మంచిగా లేకపోతే మన ఇరుపొరుగు వారే మనల్ని ఏం చేస్తారు? చేదరించుకుంటారు. నీదేం బతుకురా, నువ్వు దేవుని నమ్ముకుని కూడా ఎలాంటి పనులు చేస్తావు అనేవారు చాలా మంది ఉన్నారు. ఆ మాట పడకూడదంటే మనం ఏం చేయాలంట? నవీన స్వభావం కలిగి మనము జీవించాలి. ఎప్పుడైతే మనం అలా జీవిస్తామో దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదండి. ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు లేవనెత్తేటువంటి గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని బిడ్డలారా. రెండో మాట మనం ఏం చేసుకున్నాం అంటే నవీన స్వభావం కలిగి మనము యేసుక్రీస్తుని ధరించుకునే వారంగా మనం ఉండాలి దేవుని బిడ్డలారా. మూడో మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోమపత్రిక 12వ అధ్యాయం 13వ అధ్యాయం 12వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని బిడ్డలారా. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. చాలా అనుకుంటారా? అంటే తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలంటే దేవుని బిడ్డరా, ఈ లోకాన్ని మనం శాశ్వతంగా విడిచిపెట్టాలి. అంటే విడిచిపెట్టాలంటే చనిపోయిన సపోజ్ ఉదాహరణ జ్ఞాపకం చేసుకోవచ్చు. చనిపోయిన వారు ఉంటారు. చనిపోయిన వారు ఏం చేస్తారు? ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి పరలోక రాజ్యానికి అట్లా కాదు. తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు అంటే వాక్యం చదవడం కానీ, మనము చర్చిలో పార్టిసిపేట్ చేయడం కానీ, చర్చిలో పనులు చేయడం కానీ మనం ఏం చేయాలంటే యుద్ధోపకరణాలుగా మనము ధరించుకోవాలి. యవనస్తులు ఉదాహరణకి చెప్తున్నాను. కొంతమంది యవనస్తులు ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేను పాస్టర్ గారు పని చెప్పారు. నాకు పాస్టర్ గారు పని చెప్పినప్పుడు ఫస్ట్ సారి చేస్తాం, రెండోసారి చేస్తాం, మూడోసారి ఏం చేస్తారు? పాస్టర్ గారు పని ఉందని, పాస్టర్ గారు నేను బయటికి వెళ్ళాలని, పాస్టర్ గారు అంటే మనము ఏ విధంగా మనం దేవుని అంగీకరించగలుగుతాం అంటే యవనస్తులుగా మనము ఏం చేయాలంటే యుద్ధోపకరణాలు మనము ధరించుకోవాలి. ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధ కవచాలు ఏ విధంగా ధరించుకుంటారో అదే విధంగా మనము యొక్క సత్యమైన వాక్యాన్ని మనము ఏం చేసుకోవాలంట? ధరించుకోవాలి కదండి. ధరించుకోకపోతే నువ్వెంత జీవించినా అనవసరం. అందుకనే మూడో మాట జ్ఞాపకం చేశాడు కదా, తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మనము ధరించుకోవాలి. అంటే యుద్ధోపకరణాలు అంటే మనం కొట్టడానికి కాదు, మనుషుల్ని కొట్టడానికి అయితే ముందెళ్ళిపోతారు. దేనికండి? రండి, నువ్వెంత అంటే నేనంత కదా, నువ్వెంత అంటే వాక్య సంబంధమైనటువంటి జీవితం మా విధంగా ఉండకూడదు. వాక్య సంబంధమైనటువంటి జీవితాలు మనం ఆ విధంగా జీవించకూడదు. మనము ఎవరిని అంగీకరించమంటే
సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మాత్రము అంగీకరించి ఉన్నాం. అలాంటప్పుడు మనం ఏ విధంగా జీవించాలి, మనం ఏమి ధరించుకోవాలి, మనం ఎలాంటి జీవితాన్ని మనం జీవించాలి అంటే తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలను మనము ధరించుకోవాలి. అంటే ప్రార్థనలో ముందు ఉండాలి, వాక్యం చదివేటప్పుడు ముందు ఉండాలి, పాటలు పాడేటప్పుడు ముందు ఉండాలి, చర్చలు ఏ పని అయినా కానీ మనం ఏం చేయాలంట, ఒక యుద్ధానికి వెళ్ళినట్టు మనం చేయాలి. అదే యుద్ధానికి వెళ్ళకుండా అయ్యో నాకు ఈరోజు అలసట ఉందండి, అయ్యో నేను చేయలేకపోతున్నానండి అని మనము ముసలి వాళ్ళగా ఉండకూడదు. చాలా వాళ్ళు చేసిన పని, ముసలి వాళ్ళు చేసిన వాళ్ళు ఫస్ట్లో చేసిన పని ఇప్పుడు వాళ్ళు చేయాలంటే వాళ్ళ వల్ల అవుతుంది అంటారా? వాళ్ళు చేసిన పని మనం చేయాలని మన వల్ల అవుతుందా? అవ్వదు. వాళ్ళు చేసిన పని మనం ఇంత కూడా చేయలేదు అనుకుంటారు. వాళ్ళు ఎంత చేసినప్పుడు మనం ఎంగుగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా మనము మన యొక్క హృదయాలను దేవుని వైపు తిప్పుకోవాలి. ప్రయోజనం పెట్టారా? మన యొక్క హృదయాలు దేవుని వైపు ఏ విధంగా తిరగాలి అంటే మనం ఎన్ని ధరించుకోవాలి. మొట్టమొదటిగా ధరించుకోకపోతే మనం ఎంత జీవించినా ఈ లోకంలో, నువ్వెంత పాటలు పాడినా, నువ్వెంత వాక్యం చెప్పినా, నువ్వెంత వాక్యం చదివినా, నువ్వెంత దేవుని సన్నిధిలో ఆరాధన చేసినా, నువ్వెంత దేవుని ఎదిగినా అది వ్యర్థమే. ప్రభుత్వ ప్రియమైన బిడ్డలారా, మనం ఏ విధంగా జీవించాలంటే తేజో సంబంధమైనటువంటి యొక్క యుద్ధోపకరణాలను ధరించుకునేటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. నాలుగోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నాలుగో మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, మొదటి తెస్సలోనికలు 5:8 ఐదో అధ్యాయం 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నది దేవుని బిడ్డలారా. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ శిరస్త్రాలను ధరించుకుందాము. చాలా దేవుడు ఇక్కడ రెండు విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకటి రక్షణ, ఒకటి నిరీక్షణ అనే రెండు మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమంటారు అంటే రక్షణ అంటే ఏంటి అంటే బాప్తిసం తీసుకుంటేనే రక్షణ, అంటే నువ్వు ప్రభు బలలో పాల్గొంటేనే రక్షణ, లేకపోతే మనము దేవుని సన్నిధిలో ప్రతి వారం తప్పకుండా వచ్చేస్తున్నాము అంటే వస్తున్నాము అంటే దానికి ఏ విధంగా మనము అర్థం చేసుకోవద్దు అనుకుంటారా? అంటే రక్షణ అంటే ఏంటి? దేవుడిలారా, యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకున్నప్పుడు నీ సొంత రక్షణ అనేది దేవుని బిడ్డలారా, నిరీక్షణ అంటే ఏంటి? చాలా మంది నిరీక్షణ ఉండదు కదండి. అయ్యో రేపు అప్పు కట్టాలి, అయ్యో రేపు ఈ సమస్య ఉంది, అయ్యో నేను పని చేయలేకపోతున్నానే, అయ్యో ఇలాగా నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అంటే నిరీక్షణ లేని వారికి మనము ఈ లోకంలో ఏం చేస్తున్నామంట చేస్తున్నాం. నిరీక్షణ ఎక్కడ దొరుకుతుందంటే మన దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది అంటారు. చాలా మంది నిరీక్షణ లేని వారు ఉంటారు కదా. అసలు నాకు నిరీక్షణే లేదండి, మా ఇంట్లో సమస్యల వల్ల నాకు నిరీక్షణే లేదండి అంటే నిరీక్షణ కావాలంటే మనం ఏం చేయాలి? ఒక బక్కలలో దొరుకుతుందా? రక్షణ ఒక షాపింగ్ మాల్లో దొరుకుతుందా? నిరీక్షణ అనేది ఒక పెద్ద ప్యారిస్లో దొరుకుతుందా, లేకపోతే పెద్ద బకాలలో దొరుకుతుందా? రక్షణ అనేది, నిరీక్షణ అనేది ఎక్కడ దొరుకుతుందంటే మన తండ్రి అయిన దేవుని ఎదుట మాత్రమే దొరుకుతుంది అనమాట. అంటే రక్షణ నిరీక్షణ మనం రక్షణను నిరీక్షణను మనం ఏం చేసుకోవాలంటే శస్త్రానంగా మనము ధరించుకోవాలి. ఎప్పుడైతే మనం ఎన్ని ధరించుకుంటాము ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిజముగా యేసుక్రీస్తు నిజముగా మనము ఎదుగుతాం. మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి కదండి. కత్తరికి వచ్చినప్పుడు మా కొత్తలు మనం ఏం చేసాం? పని కావాలని తిరగని రోజు లేదు, తిరగని సిటీ లేదు, తిరగని ప్రాంతం లేదు, ఎక్కని కారు కదండి, పెట్టని డబ్బు. మనం మనుషుల మీద ఆధారపడితే ఏమవుతుందో కదండి. అంటే అందుకనే మనం ధరించుకోవాల్సినటువంటి విషయాలను మనము ఏం చేసుకోవాలంటే ఏం చేస్తున్నామంటే మనం విడిచిపెడుతున్నాం కదా. మనం ధరించుకునేటువంటి విషయాలను మనం ఏం చేస్తున్నామంటే వాటిని ఏం చేస్తున్నామంటే పారదోలుతున్నాం పక్కకి. అవి పారదోలేటువంటి విషయాలు కాదు ఇట్లా.
అవి పారదోలేటువంటి పనులే కాదు. మనం ఏం చేసుకోవాలంటే మనం ఇలాంటి విషయాలను మనము ధైర్యం కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా రక్షణ విషయంలో మనము ఏం చేయాలంటే పటిష్టంగా ఉండాలి. ఒక గృహానికి ఒక పిల్లర్ ఎంత అవసరమో మనక విశ్వాస జీవితానికి రక్షణ అంత అవసరం. పిల్లర్ లేకపోతే చాలామంది తెలంగాణ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే పిల్లర్స్ లేకుండా గృహాన్ని నిర్మిస్తారు. మా గృహం కాడ అలాగే నిర్మించాను అనుకోండి, మొత్తం పగులిపోయింది అలాగే. అయితే ఒక ఇల్లుకి ఒక పిల్లర్ ఎంత అవసరమో, ఒక స్లాబ్ ఎంత అవసరమో విశ్వాస జీవితానికి రక్షణ అవసరం. రక్షణ లేకపోతే నువ్వు ఈ విధంగా చర్చికి వచ్చేవాడువా? చాలా మంది సాక్ష్యం చెప్తారు కదా, అయ్యా మా ఆయనకి రక్షణ లేదండి, రక్షణ కొరకు ప్రార్థన చేయండి. అయ్యా మా ఇంట్లో వారికి రక్షణ లేదండి, రక్షణ కొరకు ప్రార్థన చేయండి. అయ్యా నా కొడుకు రక్షణ కావాలండి, రక్షణ కొరకు ప్రార్థన చేయండి. అంటే రక్షణ ఎక్కడ దొరుకుతుంది నీకు? రక్షణ ఎక్కడ దొరుకుతుంది అంటే దీని యొక్క సన్నిధిలో మాత్రమే. బక్కలలో దొరకదండి. ఒక చాక్లెట్ బక్కలో దొరకవచ్చు అంటే, ఒక పేస్ట్ బక్కలో దొరకవచ్చు ఏంటండి, ఒక వస్తువులన్నీ బక్కలో దొరకవచ్చు, కానీ రక్షణ బక్కలో దొరకదు. ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. దేవుని అంటారు మన దేవుని యొక్క సన్నిధి కొరకు మనం ఏం చేయాలంటే శిరవస్త్రాన్ని మనం ఏం చేయాలంటే ధరించుకునేటువంటి వారముగా మనం ఉండాలి. మనం ధరించకపోతే మనం విశ్వాస జీవితం జీవించడం అనవసరం. మా సారు ప్రొఫెసరు చక్కటి మాటను ఉపయోగిస్తాడు. ఏంటంటే ప్రభువా ప్రభు అని ప్రభుని వేడుకోవడం కాదు, ప్రభుకు సన్నిధానానికి వచ్చి దేవుని యొక్క పాదాల చెంత మనం ఏం చేయాలంట సాగిలా పడాలి కదండి. ప్రభువా ప్రభు అంటే దేవుడు మనకు కార్యాలు చేశాడు కానీ దేవుని యొక్క పాదాల చెంత చేరినప్పుడే, దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడుతున్నప్పుడే దేవుడు తప్పనిసరిగా మన యొక్క కార్యాలను నెరవేరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మనం ఏం చేయాలంటే రక్షణను అలాగే నిరీక్షణను శిరవస్త్రముగా మనం ఏం చేయాలంటే ధరించుకునేటువంటి వారముగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, 5వ మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎఫెసీ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, మరియు రక్షణయను శిరస్త్రాలమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. చాలా దేవుని బిడ్డలారా, 5వ మాటకి ఏంటండి, వాక్యం అనే ఖడ్గాన్ని మనము ఏం చేయాలంట ధరించుకోవాలి. వాక్యం అనే ఖడ్గం అంటే ఏంటి? పొద్దుటే లేచి వాక్యాన్ని చదివేయడం కాదు, వాక్యానుసారమైన జీవితాన్ని మనము ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలను మనం ఏం చేయాలంట జీవించాలి. నువ్వు వారం వచ్చి దేవుని సన్నిధిలో, అలాగే నెల వచ్చి దేవుని సన్నిధిలో ప్రభు యొక్క సంస్కారం పాల్గొనడం కాదు, కానీ దేవుని యొక్క ఖడ్గాన్ని, వాక్యం అనే ఖడ్గాన్ని మనం ఏం చేసుకోవాలంట ధరించుకునేటువంటి ఒక విశ్వాసికి మనము విశ్వాసురాలుగా సంఘములో ఎదిగేటువంటి వారిగా ఉండాలి అనమాట. మన వాక్యాన్ని చదువుతాం, కానీ వాక్యాన్ని మనం ఏం చేయాలంట వాక్యానికి సంబంధమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి, కలిగి ఉండాలి. ఆ కలిగి లేకపోతే దేవుని బిడ్డలారా, నువ్వెంత వాక్యం చదివినా, నువ్వెంత దేవుని సన్నిధిలో పాల్గొన్నా అది మాత్రము వ్యర్థము. దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం ధరించుకోవాలి. మొట్టమొదటి ఏంటంట ప్రేమ అనే కవచాన్ని మనము ధరించినటువంటి వారిగా ఉండాలి. అలాగే రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నవీన స్వభావం మనము ధరించుకున్నటువంటి వారు ఉండాలి. మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మనం ఏం చేయాలంట శిరవస్త్రముగా మనం ఏం చేయాలంటే ధరించుకోవాలి. అలాగే దేని బిడ్డలారా, 5వ వచనానికి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రక్షణ నిరీక్షణను మనం ధరించుకున్నటువంటి వారు ఉండాలి. 5వది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్యం అనే ఖడ్గాన్ని మనము ధరించుకోవాలి. ఇవన్నీ ధరించుకున్నప్పుడే మనము దేవుని సన్నిధిలో ప్రతిష్టంగా ఒక పిల్లర్గా నిలబడగలుగుతాం. ఇవన్నీ ధరించుకోకపోతే అనవసరం. దేవుని బిడ్డ, ఒక విశ్వాసిగా మనం దేవుని సన్నిధిలో వెతుకుతున్నప్పుడు, ఒక విశ్వాసిగా మనం బలపడుతున్నప్పుడు ఇవన్నీ ఒక విశ్వాసికి చాలా అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మనం ఏ విధంగా కలిగి ఉండాలంటే దేవునికి
మనం బంగారం బంగారం ఈ లోక సంబంధమైనది కదండి, పరలోకానికి తీసుకెళ్ళలేము మనం. చాలామంది హాస్పిటల్ ఉంటారు కదండి, హాస్పిటల్ ఏమంటారంటే నాకు 6 అడుగుల భూమి ఉంటే ఇవన్నీ నేను తీసుకెళ్ళలేను, కానీ 6 అడుగుల భూమి మాత్రము నేను తీసుకెళ్తానండి. చాలా ఉన్నతమైన వారే చెప్తారు. మనకు ఒక ఉంగరం పట్టుకున్నాం అనుకోండి, నా ఉంగరం చూసారా, ఇలాగే చాలామంది ఇలాగే పెట్టుకుని తిరుగుతారు, ఇలాగంటారు కొంతమంది, ఇలాగంటారు. అంటే బంగారం అనేది లోక సంబంధమైనటువంటి, అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోకంలోనే విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే పరలోక సంబంధమైనటువంటి యొక్క ఆభరణాలను మనము ఏం చేసుకోవాలి, ధరించుకునేటువంటి వారి కూడా దేవుడు. ఎప్పుడైతే మనం ఎన్ని ధరించుకుంటామో తప్పనిసరిగా దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, కానీ మనం నిత్య జీవానికి నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు దేవుడు. మనం ఎన్ని ధరించుకొని దేవుని అంచెలంచెలు ఎదిగి మనము విశ్వాసిగా బలపడేటువంటి వారి ఉండాలి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైన నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే వాక్యాన్ని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, ఈ వందనములు స్తోత్రం తెలియజేస్తున్నాం నాయన ప్రభా. కొద్ది నిమిషాల యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి ఉన్నాం ప్రభా. ఏ విధమైనటువంటి జీవితాన్ని మేము జీవించాలో, ఏ విధమైనటువంటి వస్త్రాలను మేము ధరించుకోవాలో ప్రభా కొన్ని విషయాలను నేర్చుకున్నా ప్రభా. వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా ప్రభా వాక్యానుసారం జీవితాన్ని జీవించడం సహాయం చేయమని, మీరు కృప చూపమని యేసుక్రీస్తు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. సమయాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, అలాగే పాస్టర్ గారికి, అలాగే సంఘానికి ప్రతి వందనాలు తెలియజేసి ఈ యొక్క సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. హల్లెలూయా. చాలా చక్కటి మాటలు వ్యవస్థ తమ్ముడు ద్వారా ప్రభు మనతో మాట్లాడి ఉంటున్నాడు. హల్లెలూయా. రోమిలికి రాసిన పత్రికలో ఈ మాటలు మనం కనుక ధ్యానం చేసుకున్నట్లయితే నాకు ఒక విషయం బాగా గుర్తొస్తుంది. మాకు ఇంటి దగ్గర చిన్నప్పుడు తాటేకుతో చేసిన టెండర్లో చిన్నప్పుడు ఉండేవాళ్ళం. అమ్మ వాళ్ళు కాదు అని మా నాయనమ్మ వాళ్ళు టీం అన్నమాట. మా చేత పేడ తీసుకురమ్మని చెప్పేసి పంపించి, చిన్న పిల్లలు ఉన్నప్పుడు తీసుకురమ్మని చెప్పేసి పంపించి మేము తీసుకొస్తే అది మట్టి కలిపి అలికి చేసేవాళ్ళం అనమాట. అయితే 2 గదుల్లో ఈ గది, 2వ గది ఉండేది. 2 గదులకి 2 కిటికీలు కూడా ఉండేవి. కిటికీలో నుంచి పొద్దున్నే ఎండపడేది అనమాట. ఎండపడేది కిటికీలో నుంచి వస్తుంటే ఎండపడేది. మేము పొద్దున్న చిన్నపిల్లలు చూసేవాళ్ళం. చూసినప్పటికీ ఎండ పడుతూ ఉన్నప్పుడు ఆ చక్కగా లైటింగ్ ఇంట్లోకి పడుతుంది. ఆ లైటింగ్ పడుతూ ఉంటే చూస్తుండేవాళ్ళు. అలాగా పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవ్వడానికి పొద్దున్న ఈ ఎండ చూసేవాడిని ప్రతిరోజు. నేను ఇప్పుడు అది వాకింగ్ చదువుతుంటే గుర్తు వస్తుంది నాకు. ఎందుకో దేవుడు అది జ్ఞాపకం చేశాడు. ఎండ పడుతూ ఉంటే అందులో మీరు చూసారు లేదు తెలియదు, కానీ ఆ ఛాయలో ఆ షాడో ఏదైతే పడుతుందో, లేకుంటే ఆ ఎండ పడుతున్నటువంటి ఆ యొక్క సన్లైట్లో చిన్న ధూళి లాంటిది ఎగురుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు చూసారు లేదు నాకు తెలియదు. మీరు చూసారా? నేను చూసేవాడిని. ఏంట్రా ఎంత చిన్నగా ఉంది, ఎలా ఎగురుతుందని చెప్పేసి నేను చాలా దగ్గరికి వెళ్ళి చూసేవాడిని. ఎంత చిన్నగా ఉంది, ఇలా ఎగురుతున్నాయి, ఏంటి ఇన్ని ఉన్నాయేంటి అని చెప్పేసి చాలా దగ్గరికి వెళ్ళి చూసేవాడిని నేను. మా నాయనమ్మ అంటుండదు, పని లేదు లేకు వెళ్ళు అని చెప్పేసి కొట్టేది దాన్ని. చాలా చిన్న మనకు కనిపించేది, కానీ మనం పట్టుకోవడానికి దొరికేవి కాదు. చాలా చిన్నవి ఆ వెలుగులో ఎగురుతుండేవి. అలా ఎగురుతున్నటువంటి వాటిని నేను అలాగే చూస్తుండేవాడిని, గమనిస్తుండేవాడిని. ఏంటి ఇవన్నీ అని చెప్పేసి చూస్తే అదంతా ఏంటంటే దుమ్ము, ఏంటది ధూళి, చాలా చిన్నగా ఉన్నటువంటి ఆ ఏమంటుంది డస్ట్ పొడి అనమాట. అది దాంట్లో కనబడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, అది ఎగురుతూ ఉంటుంది, ఆ షాడోలో కనబడుతూ ఉంటుంది. ఆ ఎండలో ఎండ పడుతూ ఉంటే ఆ వెలుగులు అవి అటు ఇటు కదులుతూ వెళుతూ ఉంటాయి. పిల్లలు గమనించండి, మనము మనకిగా మనలో ఉన్నటువంటి తప్పులను మనం తెలుసుకోలేము. మనం అనుకుంటాం నేను వెళ్ళేటువంటి మార్గం సరైన మార్గమే, మనం అనుకుంటాం నేను చాలా మంచివాడిని, మనం అనుకుంటాం నేను చేసేది కరెక్టే, నేను చేసేది కరెక్ట్గా చేస్తున్నాను, నేను చాలా చక్కగా ఉంటున్నాను, అతని కంటే నేను బాగున్నాను, లేకుంటే ఈమె కంటే నేను బాగా చేస్తున్నాను, అదిగో ఆయన కంటే నేను ఇంకా ఎక్కువగా
నేను ఆత్మలో ఉన్నాను, లేకుంటే ప్రార్థనలో ఉన్నాను, లేకుంటే నేను వాడబడుతున్నానని చెప్పేసి మనము ఒకరినొకరు బేరు చేసుకుంటూ మనం చేస్తుంటే చూసుకుంటూ ఉంటాం. కానీ వాక్యం అనేటువంటి వెలుగులోనికి ఎప్పుడైతే మనం వస్తామో, ఆ వాక్యం అనేటువంటి వెలుగు ఎప్పుడైతే నీ మీద పడుతుందో, అప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎత్తి చూపిస్తుంటాడు. మీకు చాలా విషయాలు చెప్పాను నేను ఇంతకుముందు. ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, రాత్రి చాలా గడిచిపోయింది, నీ ఆయుష్కాలం చాలా గడిచిపోయింది, ప్రభువు నీకు ఇచ్చినటువంటి కృపాకాలము చాలా గడిచిపోయింది, నీకున్నటువంటి సంవత్సరాలు, నీకున్నటువంటి దినాలు, నీకున్నటువంటి నెలలు, నీకున్నటువంటి సమయం చాలా తక్కువ ఉంది. ఇప్పటికైనా సరే మారు మనస్సు కలిగి, ఇప్పటికైనా సరే ఆ యొక్క పశ్చాత్తాప హృదయం కలిగి, ఇప్పటికైనా సరే నువ్వు తేజస్ సంబంధమైనటువంటి కార్యాలు ప్రభువు ఏదైతే కోరుతున్నాడో, ప్రేమను ధరించుకుని, న్యాయమును ధరించుకుని, సత్యమును ధరించుకుని ప్రభు కొరకు నిలబడాలని చెప్పేసి వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, ఎంతకాలం మనం ఇంకా చీకట్లు ఉంటాం? ఎంతకాలం ఇంకా చీకటి సంబంధమైన కార్యాలు మనం చేసుకుంటూ ఉంటాం? ఎంతకాలం ఇంకా మనము ఆ వెలుగుకి మనం దూరంగా ఉంటాం? ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మీరు ధరించుకోవాలి, ఎందుకంటే రాత్రి చాలా గడిచిపోయింది. ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. రాత్రి చాలా గడిచిపోయింది. నువ్వు వేసినటువంటి వేషాలకి, నువ్వు చేసినటువంటి పాపాలకి, నువ్వు చేసినటువంటి అన్యాయాలకి, అక్రమాలకి, అబద్ధాలకి, మోసాలకి ఫుల్ స్టాప్ పెట్టి ఇప్పుడైనా ప్రభు ఎందుకు రమ్మని చెప్పేసి ప్రభు నన్ను హెచ్చరిస్తుంటున్నాడు. పిల్లరా, యవన కాలంలో మనం ఏం చేస్తుంటున్నాం? వ్యర్థంగా ఫోన్లో మనం కాలక్షేపం చేస్తుంటాం, లేకుంటే వ్యర్థంగా వేరే వాళ్ళతో మాట్లాడడానికో, లేకుంటే ఇంకొకరితో మాట్లాడడానికో వ్యర్థంగా మనం సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. కానీ ప్రభుతో గడపడానికి, ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రభు యొక్క మాటలు వినడానికి, ప్రభు కొరకు నిలబడడానికి, ఒకరికి ప్రభు కొరకు ధైర్యంగా సాక్ష్యం చెప్పడానికి యుద్ధోపకరణాలు నీ దగ్గర ఉన్నాయా? అలాంటి జీవితము, అలాంటి సత్యమైనటువంటి నడవడిక నీలో ఉందా? మీరు గమనించండి, చాలా మంది ఇక్కడ నేను ధరించుకోండి అని చెప్పేసి ఆ మాటను తమ్ముడు చెప్పినప్పుడు చాలా మంది ధరించుకుంటారు, సంఘానికి వచ్చినప్పుడు ధరించుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, తెల్ల బట్టలు ధరించుకుంటారు, చాలా పవిత్రమైన వాళ్ళు. నల్ల బట్టలు వేసుకుంటారు చెడ్డవాళ్ళు ఏమండి. తెల్ల బట్టలు వేసుకుని గోల్డ్ వాచ్ పెట్టేసి ఫోజులు వేస్తూ ఉంటారు ఫోటోలకి, చాలా పవిత్రమైనటువంటి పెద్దలు వాళ్ళు, రెవరెండ్లు ఏమండి. ధరించుకుంటారు. ఎప్పుడంటే ఆదివారం రోజు నువ్వు ధరించుకుంటావు. ఎప్పుడంటే సంఘానికి వచ్చినప్పుడు నువ్వు ధరించుకుంటావు. ఎప్పుడంటే మనుషులు ఎదుట నీ క్రియలు కార్యాలు చూపించినవాడు కానీ నువ్వు ధరించుకుంటావు. కానీ నీ లోపల ఏముంది? ప్రభు అంటున్నాడు, నువ్వు బయట లోపల కూడా నిలబడాలంటే ఒకే రీతిగా ఉండాలి. బయట ఏదో నువ్వు ధరించుకున్నా అని చెప్పేసి బయట ఒక వేషం వేసి లోపల ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో గొడవ, మళ్ళీ ఇంట్లో ఏగలు మోతాయి, బయట మాత్రం అబ్బో పాస్టర్ గారు గొప్ప పెద్ద సీన్ ఇక్కడ. కానీ ఇంట్లోకి వెళ్తే ఏముంటుంది? అక్కడ రోజు కొట్టుకు చేస్తారు, లోపల ఏం చేస్తారు? కొట్టు చేస్తారు. ధరించుకోవాలంటే జనాలు ఏం చేస్తారంటే మోసపూచేటువంటి కార్యాలు ధరించుకుంటున్నారు పిల్లలు. మోసపూచే విధంగా ఇక్కడికి వచ్చేమో పెద్ద పెద్ద ప్రసంగాలు, ఇక్కడికి వచ్చేమో బయటికి నేను ఎలా ఉండను ఇలా ఉండను అని చెప్పేసి చాలా చక్కని నీతులు చెప్తారు. పిల్లరా, ఇక్కడికి వచ్చి ఎన్నో రకాలుగా మనము ప్రయత్నం చేస్తుంటాం. నేను మంచివాడిని అనిపించుకోవడానికి ఒక సర్టిఫికేట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఆ సర్టిఫికేట్ బతుకులు అయిపోయి నేను వాళ్ళందరికీ సర్టిఫికేట్ తీసుకోవడం సరిపోతుంది అంతే. సర్టిఫికేట్ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆ సర్టిఫికేట్ నువ్వు ఎందుకు తీసుకున్నావా? ఆ సర్టిఫికేట్ నీకు ఎలా వచ్చింది? లేకుంటే అసలు నువ్వు ఆ సర్టిఫికేట్ అర్హుడువేనా అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయాలు మనలో చాలా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే, సర్టిఫికేట్ ఉంది కాబట్టి సరిపోతుంది, నాకు సర్టిఫికేట్ ఉంది, ఇదిగో నేను మంచివాడిని, లేకపోతే నేను పాస్టర్ని, నేను రెవరెండ్ని, లేకుంటే నేను మంచి సువార్త గాయకుడిని, లేకుంటే నేను దేవుని యొక్క మంచి విశ్వాసం అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఉంది చాలు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ప్రభు అది కాదు కోరుకునేది. ప్రభు అంటున్నాడు, నిజంగా నువ్వు ధరించుకోవాలి, నిజంగా ప్రభువు నువ్వు ధరించుకోవాలి. నువ్వు నిజంగా ప్రభువును ధరించుకుంటే మొట్టమొదటి నీలో కనబడేది ఏంటంటే ప్రేమ నీలో కనబడుతుంది. హల్లెలూయా. ప్రేమతో కూడినటువంటి కార్యాలు నీలో కనబడతాయి, ప్రేమతో కూడినటువంటి విషయాలు నీలో కనబడతాయి. పిల్లరా, ఒక వ్యక్తిని ద్వేషించినప్పుడు కూడా ఆ వ్యక్తిని ద్వేషించిన వాడిని ద్వేషించకుండా ప్రేమ చూపించేటువంటి కార్యం నీలో కనబడుతుంది. ఆ విధంగా లేకపోతే కదా నువ్వు విశ్వాసమే కాదు. ఒక వ్యక్తి నిన్ను ద్వేషిస్తున్నాడని నీకు తెలుసు, ఒక వ్యక్తి నిన్ను అవమానిస్తున్నాడని నీకు తెలుసు, అయినప్పుడు కూడా నువ్వు ఏం చేయాలంటే ప్రభు ప్రేమ నీలో ఉంటే కనుక ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించాలి. నిన్ను ప్రేమించిన వాళ్ళని మాత్రం నువ్వు ప్రేమిస్తే నీకు ప్రయోజనం లేదు. లేకుంటే నీకు బహుమతులు ఇచ్చిన వాళ్ళకి నువ్వు తిరిగి తీసుకెళ్ళి బహుమతులు ఇస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, అది గొప్పదేమీ కాదు.
ప్రభువు ఏమంటున్నాడంటే నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించాలి, నిన్ను ద్వేషించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎక్స్ట్రా మైల్ వెళ్ళాలి ఎప్పుడు కూడా నువ్వు. ఎందుకంటే లోకంతో నీకు సంబంధం లేదు, ఎందుకంటే నువ్వు వెలుగు సంబంధివి. నువ్వు క్రీస్తును ధరించుకున్నటువంటి వాడు. క్రీస్తు వలె క్రీస్తు మనసును ధరించుకోవాలి పిల్లరా. క్రీస్తు ప్రభు ఆ విధంగా చేశారు. క్రీస్తు ప్రభు ఆ విధంగా చేశారు పిల్లలు. చెప్పనండి ఒక విషయం మీకు చెప్తాను. ప్రభువారు నాకు చాలా చాలా ఏంటంటే చాలా మర్మంగా ఉంటుంది ఆ విషయం. ఆ యొక్క సందర్భాన్ని ఒకసారి మనం ఒక పిక్చర్ చేస్తే కనుక చాలా మర్మంగా ఉంటుంది. అందరూ కూడా రాళ్ళు పట్టుకుని వస్తారు. ఒక స్త్రీని తీసుకొచ్చేసి ప్రభువారు ముందు నిలబెడతారు. మీకు చెప్పాను, ఇదిగో బోధకుడా ఈమె పాపం చేసింది, నువ్వేమంటావు? ధర్మశాస్త్రం రాళ్ళు కొట్టి చంపమంది, నువ్వేమంటావు అని చెప్పేసి అంటే ప్రభువారు నిజంగా వాళ్ళ మనసులో నుండి విషయాలన్నీ కూడా ఎరిగినటువంటి ప్రభువారు ఏం చేస్తారంటే, ప్రభువారు నిజంగా ఆ సందర్భాన్ని బట్టి నీ మనసులో ఇది ఉంది, నీ మనసులో ఇది ఉంది, నీ మనసులో ఇది ఉంది అని చెప్పేసి వాళ్ళ మనసు మైండ్ రీడ్ చేసి వాళ్ళకి చెప్పరు. కానీ వాళ్ళు నిజంగా వచ్చింది ఎందుకంటే యేసు ప్రభువారు కొనడానికి వచ్చారు. వాళ్ళు ఆ స్త్రీని కొనడానికి రాలే, ఆ రాళ్ళు తీసుకుంది, ఆమెను పరిగెట్టుకుని ఆమెను తీసుకుంటూ వచ్చింది యేసు ప్రభువారిని కొట్టడానికి, కానీ ఆమెను కొట్టడానికి కాదు. ఆమెను చూపించి ఈయనలో తప్పు పట్టుకుని ఈయన కొట్టడానికి తీసుకొచ్చారు. అవి వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది మీకు. అక్కడ ప్రభువారిని కొట్టడానికి తీసుకొచ్చిన రాళ్ళు అవి. ప్రభువారికి తెలియదా? ప్రభువారికి ఆ సందర్భము, ఆ విషయాలు వాళ్ళ హృదయాలన్నీ అనేటువంటి దేవుడు ఆ విషయాన్ని గ్రహించలేడా? కానీ ప్రభువారు అక్కడ ఏమంటారంటే, సరే మీలో పాపం లేని వాళ్ళు రాయి వేయండి అని చెప్పేసి అంటే వాళ్ళందరూ కూడా అసలు ఆ మాట అక్కడ రాయబడిన మాట చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా అందరూ కూడా అక్కడ రాళ్ళు విడిచిపెట్టి వాళ్ళు ఒకళ్ళు వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతున్న సందర్భంలో యేసు ప్రభువారు నేల మీద ఉండి ఏదో రాసుకుంటుంటారంట. ఒకసారి మీరు చూడండి, ప్రభువారు మాట చెప్పారు, మీలో తప్పు లేనివాడు, లేకపోతే మీలో పాపం లేనివాడు ఓకే మీరు రాయి విసిరి కొట్టండి అని చెప్పేసి ప్రభువారు అన్న తర్వాత ఆయన వారి వైపు చూడకుండా నేల మీద రాసుకుంటూ ఉంటున్నారు. ఆయన ఏం చేస్తున్నారు? ఆయన రాసుకుంటూ ఉంటుంటే వీళ్ళు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాళ్ళు అక్కడ పడవేసి వెళ్ళిపోతుంటున్నారు. పిల్లలు గమనించండి, యేసు ప్రభువారిని కొట్టడానికి వచ్చినటువంటి వాళ్ళు, యేసు ప్రభువారిని చంపడానికి ఏ విధంగా సరే ఆయనను ఎరకాటంలో పెట్టడానికి వచ్చినటువంటి వాళ్ళు. ఒకటేంటంటే కొట్టాలి అంటే ఈయన అబద్ధ బోధకుడు అని చెప్పేసి అంటారు. ధర్మశాస్త్ర ప్రకారం మీరు కొట్టండి అని చెప్పేసి అంటే విన్నారా? ఇదిగో నిన్న వరకు మరి నేను పాపులను ప్రేమించడానికి వచ్చాను, పాపులతో నేను భోజనం చేస్తున్నాను, నేను పాపిని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు చంపమంటున్నాడు, ఇతను చేసేటువంటి బోధలని అబద్ధ బోధలు, ఇతడు దేవుడి వ్యక్తి కాదని చెప్పేసి ఆయన మీద నింద వేసి ఆయనను అవమానించి దూషించడానికి వచ్చినటువంటి విషయాలు అక్కడ కనబడుతున్నాయి. లేదు కొట్టదని చెప్పేసి అంటే కనుక అదిగో ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఆయన మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తూ కొట్టొద్దు అంటున్నాడు. ఈమె పాపం చేసింది, ఇదిగో దీనికి దేవదూషణ కదా అని చెప్పేసి ఆయన మీద రాళ్ళు విసిరి ఏదో విధంగా కొట్టాలని చెప్పేసి వాళ్ళు పన్నాగం పండితే యేసు ప్రభువారు నాకు అక్కడ విషయం ఏంటంటే చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళందరూ ఆ విధంగా కొట్టడానికి వచ్చినప్పుడు కూడా రాళ్ళు అక్కడ పడవేసి వెళ్ళిపోతుంటే కనీసం వాళ్ళని కంటి చూపుతో కూడా ప్రభువారు వాళ్ళని చూసి అవమానపరచలేదు. పిల్లారా, యేసు ప్రభువారు కనీసం కంటి చూపుతో వారిని చూసి అవమానించడం కానీ వాళ్ళని చిన్న చేయడం కానీ ఎప్పుడు కూడా ప్రభువారు అక్కడ చేయలేదు. అక్కడైనా మెల్లగా భూమి మీద రాసుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే నీ అవమానము, నీ సిగ్గు, నీకు కలిగేటువంటి ఆ బాధ ప్రభువు తెలుసు కాబట్టి ప్రభు నేను ఏ విధంగా కూడా నేను బాధ పెట్టకూడదని, నువ్వు ఆయన బాధ పెడుతున్నా, నువ్వు ఆయన్ని హింసిస్తున్నా, నువ్వు ఆయనను దూషిస్తున్నా, ఆయన మీద నువ్వు అబద్ధంగా అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నా కానీ ప్రభు నీ ఎడల సహనము కలిగి ఆయన భూమి మీద ఆయన రాస్తూ ఉంటున్నాడు. అక్కడ నెల మీద ఆయన రాస్తూ ఉంటున్నాడు. నీ మీద సహనం కలిగి, నీ మీద ప్రేమ కలిగి. ఇప్పటికీ కూడా చాలా మంది బలలో పాల్గొంటూ వెళ్ళి వెనక్కి పాపాలు చేస్తుంటారు. ఇప్పటికీ చాలా మంది నాకు తెలుసు, ఇప్పటికీ చాలా మంది బలలో పాల్గొని తిరిగి మళ్ళీ ఏదైతే పాపాలు విడిచిపెట్టారో అవే పాపాల జోలికి వెళుతూ ఉంటారు. వాళ్ళు మర్చిపోతుంటారు ఏంటంటే, ఇదిగో బలలో పాల్గొంటున్నట్టు నేను, క్రీస్తు శరీరాన్ని తీసుకుంటున్నాను నేను, క్రీస్తు రక్తములను నేను త్రాగుతున్నాను నేను, క్రీస్తును ధరించుకున్నానని చెప్పి సంఘం ఎదుట సాక్ష్యం చెబుతూ నేను ప్రభు యొక్క బలలో పాల్గొంటున్నాను, నేను తిరిగి నేను రహస్యంగా పాపం చేస్తున్నానంటే ప్రభువుని తిరిగి మళ్ళీ నేను సిలువ వేస్తున్నాను కదా అన్నటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోతుంటారు. రహస్యంగా నువ్వు మళ్ళా ప్రభు నువ్వు నీ పాపం ద్వారా సిలువ వేస్తుంటున్నావు. రహస్యంగా నువ్వు చేసేటువంటి కార్యాలు, రహస్యంగా నువ్వు మాట్లాడేటువంటి కార్యాలు ప్రభు చూస్తున్నాడు. పిల్లరా, మనం వెలుగు సంబంధంలో నడుచుకోవాలి.
మనము తేజ సంబంధమైన కార్యాలు ధరించుకుని నడుచుకోవాలి. తెలుసా మీకు రాత్రులు ఏం జరుగుతుంది ఎక్కువ? రాత్రికాలం ఏం జరుగుతాయి? ఎక్కువ దొంగతనాలు జరుగుతాయి. రాత్రికాలం ఏం జరుగుతాయి? దొంగతనాలు, వ్యభిచారాలు, లేనిపోయినటువంటి ఇదిగో తినడాలు, త్రాగడాలు, అన్ని రకాల పాపాలు ఎప్పుడు జరుగుతుంటాయి? రాత్రికాలంలో జరుగుతాయి. రాత్రి కాలంలోనే మరి హత్యలు జరుగుతాయి. గమనించండి కదా, రాత్రిలోనే చీకటి కార్యాలు, చీకటిలోనే మరి యొక్క సాతాను యొక్క కార్యాలు ఎక్కువ జరుగుతుంటాయి. ఆ విషయాలన్నీ కూడా మనం విడిచిపెట్టాలని చెప్పి ప్రభు అంటున్నారు. ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ సాతానుకు ఉన్నటువంటి తంత్రం ఏంటంటే ఒకే ఒక తంత్రం ఏంటో తెలుసా? లోకంలో ఉన్నదంతా కూడా ఏముందంట? లోకంలో ఉన్నదంతా కూడా ఏంది? శరీరాశ. చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు? ఎక్కడున్నారు? పడుకున్నారా? హలో, లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడము. అలనాడు ఆదామును ఎదుర్కొన్న లేకుండా అతనికి ఇచ్చినటువంటిది, లేకుండా అతను మోసపుచ్చింది ఇదే తంత్రం. ఈ రోజున కూడా ఇదే తంత్రాన్ని వాడు వాడుతూ ఉంటున్నాడు. ఇప్పటికి కూడా వాని యొక్క ఆయుధం ఇదే. ఇప్పటికి కూడా ఆయన ఆ యొక్క సాతాను యొక్క ఆయుధము ఏంటంటే ఇదే. రాత్రి సంబంధమైన ఆయుధం ఏంటంటే ఇదిగో నీకు జీవపుడమ్మాన్ని ఇస్తాడు. నీ గర్వపు మాటలు, నేను, నాది, నా స్వార్థం, ఇవన్నీ జీవపుడంబం. వీటిని మనం విడిచిపెట్టాలని చెప్పి ప్రభు అంటున్నట్టు కదా. వీటిని మనం విడిచిపెట్టాలి. ప్రభుకు మనం సమర్పించుకుని, ప్రభు యొక్క ప్రేమను కలిగి, ప్రభువును మనం ధరించుకుని నిజంగా ధరించుకున్న వారంగా ప్రభు కార్యాలు మనం చేయడానికి ఇష్టపడాలి. ఆ విధంగా చేసినప్పుడే మన భక్తి, ఆ విధంగా చేసినప్పుడే నీ భక్తికి ఒక శక్తి, ఆ విధంగా చేసినప్పుడే నీ ప్రార్థనకు ఒక శక్తి, ఆ విధంగా చేసినప్పుడే నీ బ్రతుకులో ఒక శక్తిని నువ్వు కాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తుంటారు. నీ కొరకు ప్రభు దిగి వస్తుంటున్నాడు. పిల్లరా గమనించండి. ఇక్కడ అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు ఇక్కడ ఏంటంటే మనము పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలి. మర్యాదగా నడుచుకున్నావు, ఎదుటివారి పట్ల మర్యాదగా నడుచుకోవాలి. నీ కుటుంబం పట్ల, నీ స్నేహితుల పట్ల, పొరుగు వారి పట్ల ఎలా ఉండాలంటే మర్యాదగా నడుచుకోవాలి. మర్యాద ప్రభు అదే చూపిస్తాడు. నేను చెప్పాను మీ గతంలో, చిన్న పిల్లవాడిని కూడా ప్రభు లైక్ అని చెప్పేసి అనలే. సమూయేలు ప్రభు పిలుస్తుంటున్నాడు. పాపి అయినటువంటి సౌలును మీరు చూస్తారు. ఎవరు? మహాపాపి. ఎవరు చంపుతున్నాడు? యేసు ప్రభు వారి భక్తుల్ని చంపుతుంటున్నాడు. ఎవరు చంపుతున్నాడు? సంఘాన్ని హింసిస్తుంటున్నాడు. ఎవరిని వెంటాడుతున్నాడు? ప్రభు యొక్క శిష్యులను వెంటాడుతుంటున్నాడు. అలాంటి క్రూరమైనటువంటి జంతువు అని ప్రవర్తిస్తున్నటువంటి ఇదిగో ఈ సౌలుని కూడా ప్రభు వారు ఏమంటే, సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? కావాలంటే ప్రభు అనొచ్చు, ఒరే అంత కూడా లే అని చెప్పేసి అనొచ్చు. ఎందుకంటే స్టెఫెన్ చంపినప్పుడు ఈయన అక్కడే ఉన్నాడు, అప్రూవల్ ఇచ్చాడు. ఈయన చంపండి అని చెప్పినటువంటి వ్యక్తి ఈ సౌలు గారు. అలాంటి వ్యక్తిని ప్రభు ఏమంటున్నాడంటే సౌలా అని చెప్పేసి ప్రభు పిలుచు. మర్యాదగా ప్రభు చేస్తాడండి. ఈ రోజున మర్యాద ఎక్కడదండి? ఈ రోజున మర్యాద ఎక్కడది? ఎరా రారా పోరా ఎక్కడదండి ఈ మర్యాద? లేదు. ఈ రోజున క్రైస్తవుల మధ్య లేదు. నేను చూస్తున్నాను సేవకుల మధ్య అంతకంటే లేదు. లేదా గమనించండి, మనము తేజ సంబంధమైనటువంటి కార్యాలు చేసేవారు ఉండాలి. తేజ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలి. కనీసం మనం ప్రయత్నం చేయాలి. నేను లైసెన్స్ కొత్తగా తీసుకున్నటువంటి రోజుల్లో రోజుకి డ్రైవింగ్ చేస్తూ ఎన్ని తప్పులు చేసేవాడిని అని చెప్పేసి చూసుకునేవాడిని. ఎక్కడ సిగ్నల్ ఇవ్వలేదు, ఎక్కడ హార్న్ కొట్టలేదు, ఎక్కడ కరెక్ట్ లైన్లో వెళ్ళలేదు, ఎక్కడ తప్పులు చేశానని చెప్పేసి నేను నేర్చుకున్న దాన్ని బట్టి నేను ఎక్కడ తప్పులు చేశానని చెప్పేసి ఒకసారి అయిపోయిన తర్వాత రివైండ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఒక్కొక్కసారి 3 తప్పులు వచ్చాయి, ఒక్కొక్కసారి 4 తప్పులు వచ్చాయి, ఒక్కొక్కసారి ఏమొచ్చాయి కాదు. పిల్లరా అలాంటి బేరీజు మనం వేసుకోవాలి. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఈరోజు నేను ఎన్ని అబద్ధాలు ఆడాను, ఎంతమందిని మోసం చేశాను, ఎంతమందిని కోపంగా చూశాను, ఎంతమందితో కోపంగా మాట్లాడాను. బేరీజు వేసుకోవాలి. ఎందుకంటే ప్రభువు లెక్క చూడడానికి ముందు నువ్వు లెక్క చూసుకుంటే మంచిది.
ప్రభువు నిన్ను ఆ తురుగులో పెట్టి మేనే టెకిల్ ఉఫార్సులు అని చెప్పేసి ఆయన ఉగ్రత మన మీద రావడానికి ముందే మనల్ని మనం సరి చేసుకోవడం మంచిది. అది కావాలి మనకి, అది కావాలి. లేకపోతే కనుక మనం భక్తి చేసి వ్యర్థం పిల్లారా. ఉదయాన్నే మనం ప్రయాసపడి వచ్చి ప్రభు సందులో ఆ యొక్క దీవెన మనం పొందుకోకుండా ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళిపోతే ఎలాంటి ప్రయోజనమో అది నీకు సంతోషం ఇవ్వదు, దేవునికి అంతకంటే సంతోషము ఇవ్వదు. ఆయనను కలిగి ఉండి మనం వెళ్ళాలి, ఆయనతో నింపబడి మనం వెళ్ళాలి, ఆయన ప్రేమను సంపాదించుకుని మనం వెళ్ళాలి, ఆయన వాక్యంతో నింపబడి మనం వెళ్ళాలి, ఆయన వద్ద నుంచి ఏదైనా మనం పొందుకుని మనం వెళ్ళాలి. అది ప్రభు కోరుతుంటున్నాడు. యువతకాల సమయంలో గమనించండి, మనం ఏం చేయాలంటే అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మనం విడిచిపెట్టాలి. అల్లరితో కూడిన ఆటపాటలు సంఘాలని చెప్పేసి అల్లరితో కూడిన ఆటపాటలు సంఘాలే, కానీ అల్లరితో కూడిన ఆటపాటలు. దేనికి? ఆరాధన మానేసి పిక్నిక్లో, ఏమండి, ఆరాధన మానేసి బీచ్లో, ఆరాధన మానేసి మరి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఏంటంటే ఎక్స్కర్షన్ అండి, సంఘాన్ని మేము బయటకు తీసుకెళ్తున్నాం. ఎవరు చెప్పాడా నీకు? ఎవరు చెప్పండి నీకు? ఏ బైబిల్లో చదువు నువ్వు? అది ప్రభు సందులను కనిపెట్టు, ప్రార్థించి ఒకరినొకరు పులిగొల్పుకోవాలి, ఒకరినొకరు ఉపదేశించుకోవాలి, ఒకరినొకరు మనము ఉపవాసంతో ప్రార్థనతో కన్నీటితో మన కొరకు మన పిల్లల కొరకు ప్రభు రాకడ కొరకు కనిపెట్టండి రా బాబు అంటే వీళ్ళకి డబ్బులు ఎక్కువైపోయింది, కొవ్వు ఎక్కువైపోయింది, తిరుగుతుంటున్నారు. పిల్లలు యువతకాల గమనించండి, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. రాత్రి చాలా గడిచిపోయింది నాయన, ఇదిగో మనం పగటి సంబంధం వారు, పగటి కార్యాలు మనం చేసేవారు ఉండాలి. ఆ పగటిని మన హృదయంలో మనం కలిగి ఉండాలి, ఆ వెలుగును మన హృదయంలో మనం కలిగి ఉండాలి, ఆ వెలుగు కార్యాలు మనం చేసే వారంగా ఉండాలి. బయట ఒకటి లోపల ఒకటి మనకు వద్దు. ఏదైనా ఉంటే ఒకే 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 డైరెక్షన్లో మనం వెళ్ళడం మంచిది. రెండు పడవల మీద మనము కాళ్ళు వేసి రెండు చిత్తాలతో మనం ఉండి రెండు తలంపులతో ఉండి రెండు రకాలైనటువంటి కార్యాలు మనం చేస్తూ కొంతసేపు ఆపీత, కొంతసేపు లోకాంశాలు, కొంతసేపు ఆ డ్యాన్స్, లేకపోతే కొంతసేపు ఈ డ్యాన్స్, అది మనకు మంచిది కాదు. అది మనకు క్షేమం అంత మాత్రం కూడా కాదు. మన వెలుగు సముద్రం ప్రభువును ధరించుకున్నవారు కాబట్టి ప్రభువును మన ఇతరులకు పరిచయం చేద్దాం, అనేకులకు ప్రభువుకు సువార్త ప్రకటిద్దాం, ప్రభు దగ్గర నడిపిద్దాం. ప్రభు కృప మనం మెడిగా దయచేయండి గాక. ఈ సమయంలో గత వారంలో ప్రార్థన అవసరం కోరినటువంటి సోదరులు ఉన్నారు. మరి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. తమకు చెప్పిన రీతిగా జాన్ యొక్క భార్య రేపటి దినాన్ని ప్రొమాటిక్ ఎగ్జామ్కి వెళ్తున్నారు. దయచేసి ఆ యొక్క ఎగ్జామ్లో ప్రభు పాస్ చేయలేదున మరి కుమార్తె అనారోగ్యంగా ఉందని ఆయనకు కూడా మరి ఆరోగ్యం దయచేసి ఆ యొక్క పరీక్షలు దేవుడు ఉద్యోగం దయచేయాలని మీరు ప్రార్థించండి. అదేవిధంగా మన మధ్యన సేవకులు సోదరులు కళ్యాణ్ గారు ఉన్నారు, ఉద్యోగం కొరకు అన్వేషిస్తుంటున్నారు. కాబట్టి ఉద్యోగం కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభు ఒక మంచి ద్వారాన్ని తెరిచినట్లుగా మరి ఆయన కొరకు మీరు ప్రార్థన చేయాలని చెప్పి ప్రాంతంతో కోరుతుంటున్నాను. దేవుడు మహాకృపను బట్టి మరి ఆయనకి పోయిన వారంలో లైసెన్స్ ఇచ్చారు. మరి డ్రైవింగ్ లైసెన్స్ ఒకే టెస్ట్లో ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే ఆయనకి రావడం అనేది చాలా గొప్ప సంగతి. ప్రభు ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి ప్రభు నేను స్తుతిస్తుంటున్నాను. హల్లెలూయా. అదేవిధంగా పోయిన వారం పుట్టినరోజు చేసుకున్నట్టు తమ్ముడు మన మధ్య ఉన్నాడు. కేక్ తెచ్చావా? అలాగా ఏమో ఆదివారం ఎవరుంటారు? ఇంటికి పట్టుకొస్తారా? అక్కడికైనా సరే. తమ్ముడు గురించి మీరు ప్రార్థన చేశారు. ప్రభుత్వ బట్టి మరి తమ్ముడు కూడా ఉద్యోగం లేదు, మీరు అందరూ ప్రార్థించండి. ఒక మంచి ఉద్యోగంలో తమ్ముడు స్థిరపడలాగా మీరు సహాయం చేయాలని చెప్పేసి ప్రార్థన చేయాలని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. అదేవిధంగా ప్రార్థన అవసరాలు ఇంకెవరికైనా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. సోదరి శాంతి గారు ఆమె ప్రార్థన రిక్వెస్ట్ కోరారు. మన వద్దకు ఇంకా రాలేదు, రాబోయేటువంటి రోజుల్లో మన మధ్యకి రాబోతుంటున్నారు. సిస్టర్ గారు నర్సుగా చేస్తున్నారు ఇక్కడ ఇంట్లో. ఆమె యొక్క భర్త యొక్క రక్షణ కొరకు ప్రార్థించమన్నారు. ఆ బిడ్డ కొరకు ప్రార్థించాలని చెప్పేసి బిడ్డల ద్వారా కూడా పరిచయం జరిగించాలి. ఆమె ప్రభు మరి ఆ బిడ్డలు కూడా ప్రభు వాడుకోవాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే వారిని ప్రభు కొరకు ప్రతిష్ఠించాం కాబట్టి మీరు బిడ్డల కొరకు ప్రార్థించాలని చెప్పేసి ప్రాంతంతో కోరుతున్న సమయంలో ప్రత్యేకమైనటువంటి ఒక పాట పల్లవి చేత పాడుకుండగా కానుకలు సమర్పించుకున్న సమయం లేదు కాబట్టి ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైనా దరి చేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయగా, ఏ కీడైన దరి చేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. భారము మోపి బాసటగా నిలిచి ఆదరించితివి, నా స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. భారము మోపి బాసటగా నిలిచి ఆదరించితివి, నా స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచిన కొడదాం. మన మొదటి సేవకులు మరి కళ్యాణ్ అన్న ముందుకు వచ్చినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. కానుకల కొరకు ముగింపు ప్రార్థన కొరకు మరి బ్రదర్ చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థనలు ఏకీపించాలని ప్రాంతం కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, నిత్యుడు ఒక తండ్రి, సమాధానాధిపతి, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంత గొప్ప దేవుడవు ప్రభువా, ఎంత మంచి దేవుడవు, ఎవరిని నీకు సాటి చేయగలము ప్రభువా. వేల్పులలో నీ వంటి వారు ఎవరున్నారు ప్రభువా. ఎంత గొప్ప దేవుడు ఎన్నందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అందుకు నీ భక్తుడు అంటున్నాడు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులని అంటున్నాడు. దేవా మీ పాదాలకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో భక్తుడు అంటున్నట్టుగా ప్రభువా, ఉదయమున నీ ముఖ దర్శనమును నేను చేస్తానన్నట్లుగా ప్రభువా, నీ దర్శనముతో మమ్మల్ని నింపినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాలము నువ్వు మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించు. అవును ప్రభువా, రాత్రి కాలము గడిచిపోయినది. మా జీవితంలో అల్లరితో కూడిన ఆట పాటలతో ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవించడానికి గడిచిన సమయమే చాలని నీ వాక్యం చెప్తుంది ప్రభువా. చాలు ఇక నాయన నీ సన్నిధిలో మేము నిందారహితములుగా ఉంటూ ప్రభువా, నీ చిత్తములు నీ ఉద్దేశములు నాయన నిన్ను సంతోషపరిచే వరముగా, నిన్ను గణపరిచే వరముగా, నిన్ను ప్రభువా తండ్రి మమ్మలను బట్టి ప్రభువా నువ్వు తండ్రి ఆనందపడేవాడుగా ఉండినట్లుగా మీ కొరకు తోడుగా ఉంచండి. ఈ దేశానికి మీ ప్రణాళిక ఉంది, మీ ఆలోచన ఉంది నాయన కనుక ప్రభువా ప్రతి ఒక్కరి పట్ల నీ ఉద్దేశాన్ని నెరవేర్చండి. నీ ఆలోచన సఫలపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మేము అనేకమైన ఆలోచనలు చేస్తాం, కానీ
మాకు ఏది క్షేమమో, ఏది మాకు ప్రయోజనమో అది మాత్రమే నువ్వు స్థిరపరుస్తావు కనుక ప్రభువా, ఆ ఆలోచన మాకు అనుగ్రహించమని మమ్మల్ని వేడుకుంటున్నాను. నాయన ఈ మెస్సియా ప్రార్థనా మందిరములో నువ్వు చేస్తున్న ప్రతి కార్యాలను బట్టి నీకు వందనాలు. బిడ్డలు ప్రభువా నాయన వారి జీవితములలో కలిగిన సంగతులు, వినిన సంగతులు సాక్ష్య రూపముగా సమాజం ఎదుట మాట్లాడుతూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడవు ప్రభువా, ఏ విధంగా నిన్ను నాయన తండ్రి విసర్జించగలమో తండ్రి ప్రభువా. ఒకవేళ అనేకమైన పరిస్థితుల్లో నీకు దూరముగా వెళుతున్నా కూడా నాయన నువ్వు మాకు దగ్గరగా వస్తూ నాయన నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకున్నానని నువ్వు ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తున్నావు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కృంగిన సమయములలో ప్రభువా తండ్రి కన్నీరు తోడుగా ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో ఇదిగో నాయన నువ్వు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. నీ పాదాలు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. మరొకసారి నాయన తండ్రి నువ్వు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలను మేము ధరించుకునేటట్లుగా మీ శక్తిని మాకు దయచేయండి తండ్రి. అవును ప్రభువా, నువ్వు వెలుగు, ఈ లోకమునకు వెలుగై ఉన్నావు, మమ్ములను కూడా వెలుగుగా చేస్తావు కనుక ఈ లోకానికి మేము వెలుగు సంబంధం కనుక వెలుగు సంబంధమైన క్రియలలో మేము తండ్రి పాలి భాగస్థులం అవటానికి సహాయం చేయండి నాయన. మమ్మలను చూసిన వారు క్రీస్తును చూడగలిగే కృపను అనుగ్రహించండి. అట్టి స్వారూప్యతను మాకు దయచేయండి నాయన. దీనన్నిటికీ మూలముగా నిన్ను ధరించుకునే వారముగా మమ్మల్ని చేయండి నాయన. క్రీస్తును ధరించుకున్న వారముగా మేమందరము లోకమునకు వెలుగుగాను ఉప్పుగాను ఉండటకు కృప చూపించండి దేవా. నీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టడానికి, నీలో ఎదగటానికి మీ శక్తిని దయచేయండి తండ్రి. సైతాను యొక్క అంధకార క్రియలను విసర్జించడానికి మీ శక్తిని దయచేయండి. వాడిని వివేకముగా ఎదుర్కొనే శక్తిని దయచేయండి తండ్రి నాయన. వాక్యం అనే ఖడ్గముతో వాడిని ఎదిరించడానికి, ప్రార్థన అనే డాలుతో వాడు వేసే బాణములను అడ్డు పెట్టుకోవడానికి నాయన మీ ఆలోచన మాకు దయచేయండి. మీ పాదాలకు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నాయన మరి నాయన నిన్ను నాయన సంఘమును ప్రేమించి నీ బిడ్డలు తీసుకొచ్చిన కానుకలను దీవించండి ప్రభువా నాయన తండ్రి. నిజంగా ప్రభువా మరి ఖతార్లో అనేకమైన సంఘాలు నాయన వస్తున్న వాటికి లెక్కలు లేకుండా ఉంటున్నప్పుడు నాయన మరి నాయన తండ్రి సిస్టర్ గారిని ప్రభువా ప్రేరేపించి ప్రతి దానికి నాయన ఇది దేవుని సొమ్ము అని ఒక భయమును పెట్టి ప్రభువా నాయన అది నీ సేవలో వాడబడటానికి నాయన సమయోచితముగా ఉపయోగించడానికి నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో అధికముగా అభివృద్ధి చెందడానికి మీకు సహాయం చేయండి ప్రభా. అనేక మందికి ప్రభా ఇది ఒక ఆశ్రయపురముగా ఉండటానికి, ఆశ్రయ దుర్గముగా ఉండటానికి ప్రభా నాయన నువ్వు కృప చూపించమని మమ్మల్ని వేడుకుంటున్నాను నాయన. గుప్పు విప్పిన ప్రతి హస్తాన్ని దీవించండి నాయన. వారి యొక్క నాయన వేతనాలలో కూడా ప్రభా అభివృద్ధి చూడటానికి సాయం చేయండి. నీకు ఇచ్చి ప్రభా అన్యాయమైన వారు ఎవరు లేరు కనుక ప్రభా తండ్రి నాయన నీకు ఇచ్చిన వారు మరీ రెట్టింతలుగా ఆశీర్వాదం పొందటానికి మీ కృప చూపించండి నాయన. మరి ఈ నాయన మరి కార్యక్రమం ముగించుకుని మేము వెళ్ళిచుండగా ప్రభా నాయన మీ సహాయం దయచేయండి నాయన. నిన్ను మోసుకుని వెళ్ళటానికి సహాయం చేయండి. నిన్ను ధరించుకున్న వారముగా మేము వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభా. మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని నాయన. ప్రార్థన అవసరం కోరిన అందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఎవరైనా అనారోగ్యతతో ఉన్నారో నాయన వారికి ఆరోగ్యములు దయచేయండి. కానీ ఏదో ప్రభా అప్పులు తీరతాయనో, ఆరోగ్యం వస్తుందనో, మేలు జరుగుతుందనో కాదు, కానీ ప్రభా రక్షణ భాగ్యములు పొందుకునే వారిగా చేయండి. ఎందుకంటే అది మాకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ఈ లోకములు అనారోగ్యంతో చనిపోవచ్చు, కానీ నాయన నిత్య జీవమును పొందుకున్నట్లయితే అది యుగ యుగాలు మీతో ఉంటాము కనుక అట్టి కృపను మాకు దయచేయండి తండ్రి నాయన. మరి రాబోయే శుక్రవారం వరకు మీకు కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మా పరిపాట్లన్నింటిలో కూడా మీ తోడు, మీ కృపాక్షేమాలు మా వంట ఉంచమని యేసే అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవునికి ప్రేమ, కుమారుని యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల, రక్షణ ఇప్పుడు మనకును, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకును ఎల్లకాలము తోడేండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం.
ప్రభు రక్తమే జయం, ప్రభు సంపూర్ణ విజయం కలుగు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.